సో ఈ కాస్ట్ ఫీలింగ్ ఉంది చూసారా, చిన్న థింకర్స్ ఉంటారే వాళ్ళకు ఉండేది, మేధావులకి ఎవరికి కాస్ట్ ఫీలింగ్లు ఉండకూడదు. కాస్ట్ ఫీలింగ్ అనేది చాలా ఆరోగ్యకరం. ఇన్ఫాక్ట్ కాస్ట్ ఫీలింగ్ ని ఎంకరేజ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు, మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. Why economic status is not given importance and why caste system is being given importance. Don't introduce reservations. That's it. ఇవాళ రేపు యూజర్ది 30 seconds అటెన్షన్ గ్రాప్ చేయడమే కష్టం అంటే నేను గంట సేపు పాట్ రిలీజ్ చేశాను. ఐ రియలైజ్ దట్ షిట్. అందుకే పూర్తి వీడియోలో టైం స్టాంప్స్ పెట్టా, ఏ టాపిక్ ఎక్కడ మాట్లాడుతున్నానో తెలిసేటట్టు. నా ఫేవరెట్ వచ్చేసి డిస్క్రిమినేషన్, రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ కన్క్లూజన్. ఏవి విన్నా వినకపోయినా ఇవి వినండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ చూడండి. ఐ ప్రామిస్ యూ ఐల్ గ్రాబ్ యువర్ అటెన్షన్. మిగతావి మీ ఇష్టం ఇంకా. అండ్ ముఖ్య గమనిక, ఈ పాడ్లో నేనేదో కొన్ని కాస్ట్ని టార్గెట్ చేసి హేట్ స్ప్రెడ్ చేస్తున్నా అని అనుకుంటున్నారు కొంతమంది పనిలేని తెలివైన వాళ్ళు. అలా ఏం లేదమ్మా. ప్రివిలేజ్ కాస్ట్ ఉన్నవే 4-5 నా రీసెర్చ్లో నాకు దొరికినవి నేను చూపించాను. ఎవరిని టార్గెట్ చేయట్లేదు. మై ఎనిమీ ఈజ్ డిస్క్రిమినేషన్, నాట్ కాస్ట్. ప్లీజ్ నో దట్. అప్పటికి ఇదే పాడ్లో అండర్ ప్రివిలేజ్ కాస్ట్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మిస్యూజ్ చేసి ఎలా బాధ పెడుతున్నారో కూడా చెప్పాను. సో పూర్తిగా వినకుండా కమెంట్స్ చేయొద్దని మనవి. ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ బిగిన్ అవర్ పాడ్. సో రిజర్వేషన్స్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం, ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ జాబ్స్కున్న రిజర్వేషన్స్ పేరు చెప్పి సగం మంది సపోర్ట్ చేస్తూ ఇంకో సగం మంది దానివల్లే దేశం సంకనాగిపోతుంది అని ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. అసలు రిజర్వేషన్ ఎందుకుంది అని అడిగితే, ఇట్ ఎగ్జిస్ట్ టు కరెక్ట్ ద ఇన్జస్టిస్ దట్ హ్యాపెన్ త్రూ అవుట్ హిస్టరీ. మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే సర్టన్ కమ్యూనిటీస్కి ఆపర్చునిటీస్, పవర్, ఎడ్యుకేషన్, రిసోర్సెస్, మినిమం ఫెసిలిటీస్ లేకుండా అప్రెస్ చేస్తూ ఉండి కొన్ని వర్గాల వాళ్ళే డెవలప్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు సడన్గా ఇండిపెండెంట్ అండ్ రిపబ్లిక్ ఇండియాలో అందరూ ఒకటే, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది, అందరూ వచ్చి ఎగ్జామ్ రాయండి, సీట్ తెచ్చేసుకోండి, కలెక్టర్లు అవ్వండి అంటే, డూడ్, అప్రెస్డ్ క్లాస్ వాజ్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు స్కూల్. రిప్రజెంటేషనే లేదు. ఏబిసిడీలు రావురా ముర్రో అంటే ఎగ్జామ్ రాయండి, కలెక్టర్ అవ్వండి, బాగుపడండి అంటే హౌ ఇస్ ఇట్ ఫేర్? ఇమాజిన్ ఏ ఒలింపిక్ రేస్ ట్రాక్. గమనించే ఉంటారు, డిఫరెంట్ స్టార్ట్ పాయింట్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. బయట ఉండేవాడికి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇస్తారు, లోపల ఉండే వాళ్ళకి లాస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇస్తారు. ఎందుకు? రేస్ లోపల ఉండేవాడికి తక్కువ డిస్టెన్స్ కవర్ చేయాల్సి ఉంటుంది, కానీ బయటవాడికి లాంగర్ డిస్టెన్స్ కవర్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో మనలో కూడా ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ అని చెప్పి బయట ఉంచి వివక్షత చూపించిన వాళ్ళకి ఫేర్ ఛాన్స్ ఇవ్వాలి అంటే వాళ్ళకి హెడ్ స్టార్ట్ ఇవ్వాలి, బికాస్ దే హ్యావ్ లాంగర్ డిస్టెన్స్ టు కవర్. అది ఫేవర్ కాదు, ఇట్స్ గివింగ్ ఏ ఫేర్ ఛాన్స్. దట్ ఈస్ వై అంబేద్కర్ అండ్ టీమ్ రీఇంట్రడ్యూస్డ్ రిజర్వేషన్. రీఇంట్రడ్యూస్డా అంటే అంతకుముందు ఆల్రెడీ రిజర్వేషన్ ఉండేదా అంటే ఎస్. అందరూ అనుకుంటారు రిజర్వేషన్ అనేది ఇండియాలో అంబేద్కర్ తీసుకొచ్చాడు అని, బట్ దట్స్ నాట్ ట్రూ. రిజర్వేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై అవర్ వెరీ ఓన్ ప్రిన్స్లీ స్టేట్స్. ఈ కాస్ట్ కరెక్షన్స్కి అప్పట్లో లీడర్స్ ఎవరు ఉండేవాళ్ళయ్యా అంటే గురు రవిదాస్, పెరియార్, జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు అనమాట. సో జస్టిస్ అండ్ ఈక్వాలిటీ రావాలి అంటే బలహీన వర్గాల రిప్రజెంటేషన్ ఇన్ గవర్నెన్స్ ఈజ్ ఎ గుడ్ వే అని ఫీల్ అయ్యి అంబేద్కర్ రీఇంట్రడ్యూస్డ్ దిస్ కోటా సిస్టమ్ యాజ్ రిజర్వేషన్స్. రిజర్వేషన్ స్టార్ట్ చేసింది ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే, బికాస్ దళితులు అండ్ శూద్రులు అని చెప్పి సొసైటీ బాయ్కాట్ చేసింది వాళ్ళనే కాబట్టి. తర్వాత సోషల్ అండ్ పొలిటికల్ రీజన్స్ వల్ల 1990s ఓబీసీ గాట్ ద రిజర్వేషన్. అండ్ మొన్న 2019 నుంచి జనరల్ కేటగిరీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ అలాట్ చేశారు. వాళ్ళని రిజర్వేషన్లో ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే ఫార్వర్డ్ క్యాస్టులో కూడా పూట గతి లేని వాళ్ళు ఉన్నారు సార్. సో ఇప్పుడు మెజారిటీ జనాలు చెప్పేది ఏంటి? రిజర్వేషన్ షుడ్ బి గివెన్ ఓన్లీ ఫర్ ఎకనామికల్లీ వీకర్ పీపుల్ అని. నాకు వచ్చిన కమెంట్స్లో కూడా చాలా మంది, మా ఇంటి పక్కనే ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, కానీ వాళ్ళకి సొంత ఇల్లు, కారు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ అని. ఐ గెట్ ఇట్. కానీ కాన్స్టిట్యూషన్ చదివితే అర్థమైంది ఏంటి అంటే రిజర్వేషన్ అనేది సొసైటీలో ఎకనామికల్ ఈక్వాలిటీ తేయడానికో లేక అందరినీ తెచ్చి సైంటిస్టులుగా తయారు చేయడానికో ఇంట్రడ్యూస్ చేసింది కాదు. ఇన్ఫ్యాక్ట్ రిజర్వేషన్ గురించి చెప్పిన ఆర్టికల్స్లో అసలు ఎకనామికల్ ఈక్వాలిటీ అనే వర్డే లేదు. వీళ్ళందరికీ పైసలు వచ్చేసినాయి, ఇంకా అవసరం లేదరా అనే ఆర్గ్యుమెంట్ చేయడానికి. మరి రిజర్వేషన్ దేనికి అంటే ఇట్స్ ఫర్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. స్టార్ట్ చేసినప్పటి నుంచి రిప్రజెంటేషన్ అని సాగొడుతున్నావు. అసలు రిప్రజెంటేషన్ అంటే ఏంటి అంటవా? ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు గత 1000 ఏళ్లుగా కొన్ని కమ్యూనిటీస్కి మాత్రమే ఎడ్యుకేషన్ ఉండడం వల్ల నాలెడ్జ్ వాళ్ళ దగ్గరే ఉండేది, దానివల్ల ఆపర్చునిటీస్ వాళ్ళ దగ్గరే ఉండేవి, పవర్ ఉన్న డెసిగ్నేషన్స్లో కూడా వాళ్ళే ఉండడం వల్ల వాళ్ళకు ఉన్న సమస్యలను సాల్వ్ చేసుకుంటూ డెవలప్ అవుతూ ప్రివిలేజెస్తో ఎదిగారు. గుడ్ ఫర్ దెమ్. ఇప్పుడు అదే పవర్లో ఎప్పుడు అప్పర్ కాస్ట్ వాళ్ళే కాకుండా వెనకబడిన వర్గాలు వాళ్ళు కూడా ఉండడమే రిప్రజెంటేషన్, సో దట్ దే కెన్ ఆల్సో సాల్వ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ త్రూ దట్ పవర్. అయితే ఇప్పుడు వాళ్ళని కుల వృత్తులు మాన్పించి
ఎడ్యుకేషన్ వైపు అడుగులు వేయించి వాళ్ళు టాప్ మార్క్స్ తెచ్చుకునేదాకా వెయిట్ చేసి జాబ్ వచ్చినా మళ్ళీ అథారిటేటివ్ పొజిషన్లో లేక ఎప్పుడో 10-15 ఏళ్ళకి ప్రమోషన్స్ త్రూ వీడి చేతికి పవర్ వచ్చి వాళ్ళ బతుకులను మార్చేలోపు పుణ్యకాలం అయిపోతుంది. అందుకని ఎడ్యుకేషన్, జాబ్స్, పాలిటిక్స్లో రిజర్వ్డ్ సీట్స్ పెడితే వాళ్ళు తొందరగా అధికారంలోకి వచ్చి వాళ్ళ సమస్యలకు వాయిస్ ఇచ్చి వాటిని సరి చేసుకొని ఒక డిగ్నిటీ ఆఫ్ లివింగ్కి వస్తారు. మనం కూడా చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ పెంచుకుంటారు. సోషల్లీ, కల్చరల్లీ సరి సమానత్వం వచ్చేస్తే డిస్క్రిమినేషన్ ఉండదు, మెల్లగా కాస్ట్ అనేది ఫేడ్ అవుట్ అయిపోతుంది అనే ఇంటెన్షన్తో పెట్టిందే రిజర్వేషన్. సో మనకి ఇప్పుడు ఏమర్థమైంది? రిజర్వేషన్ అనేది రిప్రజెంటేషన్కి హెల్ప్ అయ్యే టూల్ మాత్రమే. ఓకే రిప్రజెంటేషన్ వల్ల కాస్ట్ డిస్క్రిమినేషన్ పోతుంది అని ఎక్కడ ప్రూవ్ అయింది అని డౌట్ రావచ్చు. నిన్న కాక మొన్న మాయావతి, ఏ దళిత్ ఉమెన్, యూపీకి సీఎం అయినప్పుడు ఆ స్టేట్లో ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కాస్ట్ బేస్డ్ వైలెన్స్ తగ్గింది అండ్ సమ్ వాల్యూ అండ్ రెస్పెక్ట్ వాస్ గివెన్. యూపీ ఈజ్ ఎ స్టేట్ వేర్ అన్టచబిలిటీ ఈజ్ స్టిల్ ప్రాక్టీస్డ్. అక్కడ ఇలాంటి మార్పు రావడం ఈజ్ నాట్ ఎ జోక్. పవర్లో ఉండే బలమే అది. When respect is not based on caste anymore, then there would be annihilation of caste in India. That is what reservation is all about. అంతేగాని అదేమి పావర్టీ ఎలిమినేషన్కి ఆర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇవ్వడానికి పెట్టిన చారిటబుల్ స్కీమ్ కాదు. పావర్టీ కోసం వేరే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని, నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అని వేరే ఉన్నాయి. ఓకే బ్రో, అదంతా హిస్టరీ. ఇప్పుడు అలా ఏం లేదు. అన్టచబిలిటీ అన్నట్టు, వెనకబడిన వాళ్ళు అన్నట్టు. వై డు దే స్టిల్ నీడ్ రిజర్వేషన్? 70 years ఉండింది కదా, రిప్రజెంటేషన్ కూడా పెరిగే ఉంటుంది. 1000 ఏళ్ళు అప్రైజ్ చేశారని 1000 ఏళ్ళు రిజర్వేషన్ పెడితే దేశం ఏం బాగుపడుతుంది? డోంట్ యూ థింక్ వీఆర్ ఆల్ ఈక్వల్ నౌ? కరెక్ట్ మాట, నేను కూడా అలానే అనుకునేవాడిని. దీనమ్మ 70 ఏళ్ళు ఈజ్ అ ప్రెటీ గుడ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైమ్ మ్యాన్. మోస్ట్ ఆఫ్ ద డిస్క్రిమినేషన్ షుడ్ హావ్ బీన్ ఎండెడ్ బై నౌ అని. ఒకసారి సొసైటల్గా, ఎడ్యుకేషనల్గా అండ్ జాబ్స్ విషయంలో వీళ్ళ స్టేటస్ అండ్ రిప్రజెంటేషన్ ఎలా ఉందో చూద్దాం. సో దట్ మనం రిజర్వేషన్ ఉంచాలా తీసేయాలా అనేది అర్థమవుతుంది. ఫస్ట్, సొసైటల్ రిప్రజెంటేషన్. I have few stories to let you know how society is like for the oppressed caste. సో నేను ఫస్ట్ కాస్ట్ పాడ్ రిలీజ్ చేశాక నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పింది షీఈ్ అన్ ఎస్సీ అంట. నాకు అప్పుడే తెలిసింది. దే ఆర్ ఏ వెల్ ఆఫ్ ఫ్యామిలీ. వాళ్ళ తాత ఈజ్ ఆల్సో ఏ రిచ్ గై ఇన్ విలేజ్. ఒకసారి సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ తాతయ్యతో పాటు ఇది కూడా ఏవో కొనుక్కోవడానికి షాప్కి వెళ్తే వాళ్ళెవరు తనకి కానీ వాళ్ళ తాతయ్యకి కానీ చేతికి వస్తువులు ఇచ్చేవాళ్ళు కాదంట. అలానే ఇంకో ఇన్స్టెన్స్లో స్కూల్లో ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి తన ఫ్రెండ్ బట్టలు తీసుకుందంట పెద్దక్క. అవసరం అయిపోయాక ఇంటికి రిటర్న్ ఇవ్వడానికి పోతే తన ఫ్రెండ్ ఫాదరు, నువ్వు ఫలానా అతని కూతురు కదమ్మా అని అడిగి ఆ డ్రెస్ నువ్వే పెట్టుకో పర్లేదని చెప్పి లోపలికి వెళ్ళి తన ఫ్రెండ్ని తిట్టారంట. ఆ మాదిగా దానికి బట్టలు ఎందుకు ఇచ్చావు అని. वो लोग कहते हैं कि हमारे से निचली जाति को छूना नहीं चाहिए, इसलिए हम उसे नहीं छूते हैं. નમું તો મારે ઘેર જઈને શોટ લઈ પડે અથવા નાવું પડે. எங்களுக்கு கண்ணாடி கிளாஸ் குடிக்க குடிக்காட்டி போங்கன்றாங்க. ஸ்டீல் கிளாஸ்ல கண்டிப்பா போட மாட்டேன். அது கொடுக்குறேன், நான் குடிச்சிட்டு கழுவி வச்சுட்டேன். ரெண்டாவது நாங்கள் போனால் ரெண்டாவது அந்த கிளாஸ் எடுத்து கொடுத்து வேற கிளாஸ் தான் દાખલા કે હું રણજીત સિંહ છું ને, પણ મને કોઈ મારો આવડો છોકરો હોય ને એને દાખલા કે પ્રબત, તો એને પરબત ના કહ્યું કે પરબતજી, પરબતસિંહ હાલે 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 ક્યાં એટલે પેલા સામે વાળો મોટો હોય તો ઉંમરમાં મોટો હોય તો નાના છોકરાને પરબત ના કે આવડા છોકરો છે ને દાખલા કે ટૂંકારો ના આવે, ટૂંકારો નહીં. ఇట్ట కాదు పిల్లలు నేర్చుకునేది. అయితే నా ఫ్రెండ్ హూ ఎక్స్పీరియన్స్ దిస్ షిట్ నాకు ఇదంతా నవ్వుతూ చెప్పింది. అదేంటే నవ్వుతూ చెప్తావు, ఇట్స్ ఎ హర్ట్ఫుల్ థింగ్ అంటే, ఎప్పుడన్నా ఒకటి జరిగితే హర్ట్ఫుల్గా ఉంటుంది, కామన్గా జరుగుతుంటే నవ్వే వస్తుంది అన్నది, విచ్ ఇస్ ట్రూ ఇన్ ఎ సెన్స్. ఇంకో స్టోరీ నేను కల్లారా చూసింది, వినింది, పార్టిసిపేట్ చేసింది ఏంటంటే, మా ఊర్లో మా కమ్యూనిటీకి చెందిన ఒక అబ్బాయి, మాకు లాంగ్ డిస్టెన్స్ రిలేటివ్ అవుతారు, క్రిస్టియన్ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడని మా అత్త వాళ్ళ అరుగు మీద బిచ్చింగ్ సెషన్ పెట్టుకున్నారు ఈవినింగ్ పూట. అట్టెట్టా ఉంటారే ఆ పిల్లతోటి అని. నేను ఊరుకోకుండా, అది కాదే అత్త, బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, వాడు కూడా క్రిస్టియనేనే, ఆడి కూతురు వచ్చి నేను చేసుకుంటే నీ కొడుకునే పెళ్లి చేసుకుంటా అందనుకో, అప్పుడు కూడా పెళ్లికి ఒప్పుకోవా అని అడిగితే, డబ్బులుంటే ఏంట్రా, వాళ్ళందరూ మాలోళ్ళు మాదిగోళ్ళు, వాళ్ళందరితో సంబంధం కలుపుకుంటామా అని అంది మా అత్త. एससी के लोग हैं, हम उन्हें नीची कास्ट मानते हैं. इंसान तो एक ही है ना. हाँ, वो बात आपकी ठीक है.
इंसान जरूर है, तो जो SC के लोगों उनसे शादी कर लूंगी आप? भाई दूसरे जात में करेंगे तो अपने ही पाटीदार से हंसी उड़ाएंगे, इसको लड़का मिला नहीं, इसको लड़की मिला नहीं। नागरिकता से पैसे से होने से नेक्स्ट जनरेशन का बेटा या शादी होना मुश्किल होता है, फिर अमेरिका जाता है, अमेरिका बेटी ही मिलता है, इंडियन बेटी मिलना बहुत मुश्किल होता है। यही होता है। कल्चर खत्म होने से फिर क्या बात, देश ही ठीक, कल्चर ही मुख्य चीज है देश का। अमेरिका कल्चर अमेरिका, इंडियन कल्चर इंडियन, गल्फ कल्चर गल्फ। యు సీ హౌ డీప్లీ రూటెడ్ దిస్ అంటచబిలిటీ ఫీలింగ్ ఈస్ ఫర్ దెమ్. మొన్న నేను ఇన్స్టాలో కూడా ఒక పోల్ పెట్టా, ఒక వెనకబడిన కులంలో 100 ఏళ్ళు బతుకుతావా లేక ప్రివిలేజ్డ్ క్లాస్ లో 60 years బతుకుతావా అంటే మెజారిటీ ఓటెడ్ ఫర్ లివింగ్ ఇన్ ద ప్రివిలేజ్డ్ క్లాస్ ఫర్ 60 years. దే రెడీ టు గివ్ అప్ 40 years ఆఫ్ లైఫ్. దీన్ని బట్టి అర్థమైందా సిచ్యువేషన్ ఎలా ఉందో బయట. ఐఎమ్ నాట్ జడ్జింగ్ హియర్, ఓకే. ఆఫ్టర్ లిస్నింగ్ టు ఆల్ ద అట్రాసిటీస్ అండ్ ప్రివిలేజెస్ దట్ ఆర్ దేర్, నేను కూడా అదే చూస్ చేసుకునేవాడిని. ఈ 30% మంది ఎవరైతే లోవర్ కాస్ట్ లో ఉండడానికి ఓటేశారో అందులో ఎక్కువ శాతం అప్పర్ కాస్ట్ వాళ్ళే ఉన్నారు అండ్ మెజారిటీ అమ్మాయిలే ఉన్నారు. నేను అడిగా వై డిడ్ యూ చూజ్ ఇట్ అని. మెజారిటీ ఆఫ్ దెమ్ సెడ్ దే చూజ్ ఇట్ ఫర్ రిజర్వేషన్స్, బట్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ నో ఐడియా ఆన్ హౌ మెనీ లెవెల్స్ డిస్క్రిమినేషన్ కెన్ హ్యాపెన్. చాలా మంది ఇండియాలో అంటచబిలిటీ ఎక్కడుంది ఇంకా అసలు అని అనుకుంటారు, కానీ దిస్ మ్యాప్ షోస్ హౌ మచ్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రాక్టీస్డ్. ఇవాళ రేపు ప్రతి ఒక్క డేటా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చూపిస్తే అది రియాలిటీ అనుకోవాలా అని అనిపిస్తుంది. లెట్స్ లిసన్ ఫ్రమ్ ద పీపుల్ దెమ్సెల్వ్స్ డైరెక్ట్లీ. ये जो SC कम्युनिटी आती है किधर? ఇక్కడ కూడా రాదు, ఈ వస్తారు కార్యక్రమం అయినప్పుడు వచ్చి అక్కడ ఉంటారు, లోపలికి రాదు. किसी ब्राह्मण क्षत्रिय का हम सामान लेते हैं तो जो है कि वो पैसा जमीन पर रखवा पर उस पर पानी गिराते हैं कि ये शुद्ध हो जाएगा। तो हम बोलते हैं कि सिक्का पर पानी गिराते हो मगर नोट पर क्यों नहीं गिराते? हमें ना कंगे का तुम दूर रहो मत, पर जो स्वयं ही दूर रहते हैं भैया आप जिन्हें को छुआ छू तो खुद चल ही रहो अब तब ஊருக்குள்ள போகும்போது கொஞ்சம் ஒரு மரியாதை போகணும்ப்பா. பாரம்பரியமாக முன்னால் முதியோர்கள், அதாவது நம்ம எங்களுக்கு முன்னால் இருந்தவங்க வந்து இதில் யாருமே செருப்பு போட்டு போக மாட்டாங்க. அப்படி போட்டு போனா என்ன போட்டு போகக்கூடாது. அங்கிட்டலாம் போடலாம், அவங்க பிடிச்ச போடலாம், நான் அங்கே போடக்கூடாது. వాళ్ళ అయ్యోళ్ళు ఒక బరిని కొనుక్కున్నాం రా, ఒక గొర్రెని కొనుక్కుందాం, మనకేం తిండి పొద్దు తిండి పొద్దు మాకు, మేము సైకిల్ దొక్కాలని చెప్పి అంతకుముందు సైకిల్ దొక్కినాయి కదా వాళ్ళు ఊర్లో సైకిల్ దొక్కితే వాళ్ళు ఊరికి కట్టేసి కొట్టారు. మాది సైకిల్ దొక్కి కడుపు నిండకపోయినా పర్లేదు కానీ మమ్మల్ని కుక్కల్లాగా చూడొద్దని తలుపులు ప్రకటించుకుంటుంది ఇప్పటికి కూడా. சட்டப்படி எங்களை ஊருக்குள்ள போட்டு வரக்கூடாது. கடைக்கு போகும்போது அந்த தூண்கள் இருந்துச்சுல அது பக்கத்துல நான் அவுத்து வச்சுக்கிட்டேன். அதை அவுத்து வைக்காம வந்திருந்தானாக்கா எனக்கு அடிதான். ભાઈ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન નયા હરિજનો મેનેજર મારો ગામનો છે, પણ એ અહીંયા આવે તો કોથળો નીચે પાથરવાનો, ખુરશીમાં ખુરશી આપો તો નહીં બે. पंडित बोलते हैं कि इनको मंदिर में नहीं घुसने दो चमारों को। तो फिर आपने कभी ट्राई किया मंदिर जाने का? हम तो जाना ही छोड़ दिया हमने। काम करेंगे हम लोग, अगर भी गंदी जगह पे खाना खिलाएंगे, अच्छी जगह पे नहीं खिलाएंगे। अपने बाल्मीकि समाज है, बाल्मीकि समाज है ना। अच्छा ऐसा बराबर तो नहीं बैठ पाओगे। ये छुआछूत का अभी तक चलता है। छुआछूत के अलावा पर लड़की का हमारे का हाल कराता, उस बात में छुआछूत नहीं करी। मुसलमानों में दलित है, होते नहीं है, लेकिन अभी तक वो वोटर रहे, वोकल नहीं रहे। शेख सैयद जो लोग हैं बड़े खानदान के हैं, बड़े पोस्ट पर हैं, तो अभी तक अपने घर को बैठने भी नहीं देते हैं साथ में। छूत मानते हैं, घिन मानते हैं, ये तो घर घर का है, जिससे भी पूछेगा पूछा सकता है, हम क्या कर सकते हैं। तो 5 मिनट या 10 मिनट अल्लाह का डर उसको लगता है कि मुसलमान सब एक इस्लाम के मानने वाले हैं, मगर उस मस्जिद के अंदर से बाहर निकलिए, इस्लाम चला गया इधर और क्या बोलता है शोषण आ जाता है आगे में। കേരളത്തിലെ ക്രിസ്ത്യാനികൾ, കേരളത്തിലെ നായന്മാർ വഴക്കുണ്ടാകും, ചേട്ടൻ വഴക്കുണ്ടാക്കുമ്പോ ചേട്ടൻ അനിയനെ ഭീഷണിപ്പെടുത്തുന്നത് എങ്ങനെയാണെന്നറിയോ? നീ എന്നോട് കളിച്ചാൽ എന്റെ സ്ഥലം ഞാൻ പിള്ളേർക്ക് കൊടുക്കുന്നു. ഇവരുടെ സ്ഥലം അടുത്തടുത്തല്ലേ കിടക്കുന്നത്.
മറ്റേവന്റെ സ്ഥലത്തിന് അടുത്തുള്ള സ്ഥലം ഞാൻ പിള്ളേർ കൊടുക്കുന്ന ആളാണ്. പിള്ളേർ കൊടുക്കാൻ പിന്നെ മറ്റേ വിറ്റിട്ട് പോയാൽ മതി എന്നാണ് അവന്റെ ഉള്ളിലുള്ള കോൺഷ്യസ്നസ്. സാർ അങ്ങനെ വളരെ സൂക്ഷ്മമായിട്ട് ജീവിതത്തിന്റെ ഞാൻ ഇവിടെ ഈ വർഷം ഈ വീട്ടിലേക്ക് ഈ മാസം താമസം മാറ്റിയത് കുടമാളൂര് എനിക്ക് വേണ്ടി ഒരു വീട് അന്വേഷിച്ചപ്പോൾ ആദ്യം അവിടെ നിന്ന് ചോദിച്ച ചോദ്യം നായരാണെന്നോ. दंगा हो जाता है, लड़ाई हो जाती है. मतलब आपका हाथ किसी और में टच हो गया तो दंगा हो जाएगा. टच हो गया तो मारने पीटने के लिए लोग भाग आ गए. पानी पीना हालांकि मेरे को पानी की प्यास नहीं थी, लेकिन उसकी घरवाली पानी लेके आती है गिलास के अंदर, वो टूटी का पानी था. मैं कहा जानवर भी ऐसा पानी नहीं पीते. पंडित जी आप इंसानों के साथ ये काम करते हो, आप ये तो दिल्ली एनसीआर की बातें हैं. మాదిగలు ఏంది మన మీద ఏంది బాడీ కథం చేసి ఊరికి దూరంగా ఉన్నాం మాది నా కొడుకు ఏక బాగున్నది. అది దాడి గురించి దాడి మామూలు దాడి కాదు. ఇంకెప్పుడైనా జనంలో మర్చిపోకూడదు ఇది. మనం దాడి అంటే ఇక మనం కనపడితే వాడు ఉత్సవం పోసుకొని ఇంక వెళ్ళిపోవాలి ఇక్కడ లేకుండా అని దాడి చేశాడు. దాడి అట్టే జరిగింది. కత్తులు గొడ్డలు తీసిన ట్రాక్టర్లో వచ్చి ఇళ్ల మీద పడి నరికేశారు. ఎవరు కనపడితే వాళ్ళు ప్రతిఘటించారు. అప్పుడు మాదిగలు ప్రతిఘటించారు. వచ్చి నరికేశారు. చిక్కినట్టు 6 నరికి రేపులు చేశారు. చాలా మంది రేప్ చేసి పారిపోయారు. చీరాల దాదాపు ఒక 7-8 కిలోమీటర్లు. जो हम दुकान जा रहे थे सामान खरीदने के लिए, हमको कहने लगा डाइन कि तुम डान है, मेरा बच्चा के तुम खा गया. అన్ని అడిగించి ఇక పేలరాన్న చెప్పు కుక్కని అని కొట్టుడు చేసుడు దొబ్బుడు నూకుడు చేశాడు. नहीं छुए बच्चा को तुमको मारपीट किया. राजपूत सब मारपीट किया, घसीट के मारा. గుడికాడికి తొలకపోయి ఆడ అడిగినరు కొట్టినరు అడిగినరు. बांध दिया, आंख बांध दिया. मेरे साथ बलात्कार किया. ఆడ మల్రెడ్డి గాడు ఆ అక్కమ్మ ఉన్నది. ఈ గాంసుని తెచ్చిండ్రు ఇద్దరు కలిసి తెచ్చి బట్టలు పెట్టి అంటి పెట్టిండ్రు. पहले के दुख आता है तो हमको लगता है कि ये धरती तुम फाड़ जाओ, जो हम सेम जाएंगे. क्या करेंगे? पुलिस केस करवा जाए तो पहला पूछा टेलीफोन की पुलिस नहीं हो परमिशन सामने आया से हरिजन का भाई वाघरी का तो कई फरियाद तो एफआईआर ना फाड़तो अँ અમે સમાધાન કરી અને એને મોકલી દીધી છે. એટલે અમારે અહીંયા સમાધાન થઈ જાય. ચલો સીધું આગળ ના જવા દે કોર્ટમાં કેસ નહીં જવા દેવાનો. हमको संविधान हम नहीं सुनते, भारत संविधान को संविधान नहीं मानते. हम भारत का संविधान जो है अशास्त्रीय है. हम इस संविधान को हम अपनी दुर्गति मानते हैं. शूद्र जाति मिली क्यों, स्त्री जाति मिली क्यों, काला रंग हुआ क्यों, गोरा रंग हुआ क्यों, ये सब हमारे यहाँ जन्म जन्मांतर के कर्मों का फल है. ఒక పక్క చంద్రయాన్ మిషన్ సక్సెస్ అయింది, మనం ఎంత అడ్వాన్స్ అయిపోయామో అన్నట్టు ఉంటది. ఇంకో పక్క అదే టైంలో మహారాష్ట్రలో 15 మంది వెనకబడిన కమ్యూనిటీ వాళ్ళని చైన్స్ తో కట్టేసి వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి జీతం డబ్బులు ఇవ్వండి అని అడిగితే ఆడిని కొట్టి ఆడి మీద పీ చేశాడు, నోయింగ్ హీజ్ ఎ ఎస్టీ అండ్ హీ హాజ్ నో వన్ టు బ్యాక్ హిమ్ అప్, విచ్ గాట్ వైరల్ ఆల్సో. ఇవి దొరికాయి కాబట్టి తెలిసాయి, దొరకకుండా జరిగేవి ఎన్నో. The crime rate against SC and STs are always on a rise. A Dalit leader hacked to death. Shock and anger in India after a 19-year-old gang raped and left for dead by her attackers. The 25-year-old Dalit man was killed allegedly by his upper caste in-laws. ఇంత పెంట జరుగుతున్నా తన చుట్టూ జరగట్లేదు కాబట్టి ఇంకా ఎక్కడా జరగదు అని ఫీల్ అయ్యే బావిలో కప్పలాంటి వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, ये 21वीं सदी के भारत का निर्माण करना है. आज सर इस 21वीं सदी में छुआछूत होती है? नहीं, ये छुआछूत मेरे हिसाब से तो कहीं नहीं होती है. इन छोटी मोटी घटनाओं को जो भी व्यक्ति प्रमुखता देते हैं उनका निश्चित तौर पर वो भारत विरोधी लोग हैं. वो नहीं चाहते हैं कि भारत आगे बढ़े. कोई लोग रिजर्वेशन का पक्ष ले रहे हैं, वो लोग भारत विरोधी लोग हैं. बिल्कुल. ఏ యాంటీ నేషనల్ అని సార్, యాంటీ నేషనల్ వచ్చాడు. ఈ యాంటీ నేషనల్ అన్నాడుగా అందరం మూసుకొని ఉండాలి, నెగిటివ్గా అసలు ఏం చెప్పొద్దు, పాజిటివ్లోనే కొట్టించుకుందాం, లేకపోతే యువర్ అన్ యాంటీ నేషనల్. నీ అమ్మ ఇవాళ రేపు ఒకటి బిలీఫ్ సిస్టమ్కి ఏదన్నా ఆపోజిట్ ఉంటే చాలు ఆడ యాంటీ నేషనల్ అంటే జోక్ అయిపోయింది. నేను కొంతమంది జనాలతో మాట్లాడితే తెలిసింది, సిటీలో అపార్ట్మెంట్ కల్చర్ వల్ల కొంచెం అందరూ కలిసి ఉంటున్నారు కానీ అవుట్ ఆఫ్ సిటీలో ఇప్పటికీ కొంతమందిని ఇంటి లోపలికి రానియరంట. ఒక ఫ్యామిలీలో ఎంత వెల్ ఆఫ్ పీపుల్ ఉన్నా కానీ ఇల్లు రెంట్కి ఇవ్వడానికి క్యాస్ట్ వల్ల నో చెప్పిన వాళ్ళు ఉన్నారంట. లేదండి మేము కాపులకి వేస్తాం.
సరే, అంటే మీ అపార్ట్మెంట్ మొత్తం మీరే ఉంటారా? మీ క్యాస్ట్ వాళ్ళు అంతా చౌదరీస్. కమ్మాస్కి ఇస్తాము, కాపులకి ఇస్తాం. అంటే మేము కమ్మారు అయితేనే ఇస్తాము. కులం రోగంతో కుళ్ళిపోతున్న బెజవాడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని. కానీ అమరావతిలో భవనాల కంటే ఎత్తుగా ఇక్కడ కులం గోడలే కనిపిస్తున్నాయి. అద్దెకిళ్లనిప్పించే ఏజెంట్లను అడిగితే ఉన్నట్లు చెప్తారు. ఇక్కడ ఉన్నాయంట కదా ఇండ్లు, ఈ ఏరియాలో వీళ్ళకి ఇస్తారు అలా ఉన్నాయి. ఏ ఏరియాలో ఇస్తారు, ఎవరెవరికి ఎలా, అలాంటిది కొన్ని క్యాష్ ఫీలింగ్ ఉంటాయమ్మా, నీకు ఎలా కావాలి చెప్తే నేను మాట్లాడతాను. ఇప్పుడు కమ్మర్స్కి కాపుస్కి ఎక్కడ ఇస్తారు? కమర్స్కి కాపుల్స్కి ఇస్తారు, వాళ్ళకైతే ఇక చెప్పం అసలు. ముస్లిమ్స్కి క్రిస్టియన్స్ అంటే కొద్దిగా కాలేదు. కులపిచ్చి మత మౌఢ్యం ఒక్క బెజవాడకే పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ పిచ్చి ఉంది. ఈ మ్యాప్ 1954లో ఫ్రెష్ ఇండిపెండెంట్ ఇండియా టైంలో కాస్ట్ బేస్డ్గా ఊర్లలో ఎలా బతికారో చూపిస్తుంది. ఈవెన్ ఆఫ్టర్ 70 years దేర్ ఇస్ నో మిక్స్ అండ్ మ్యాచ్, ఇట్స్ స్టిల్ బీయింగ్ కంటిన్యూడ్ ద సేమ్. అవన్నీ ఊర్లో ఉన్నాయి, అక్కడ చదువు బదువు లేదు, ఓల్డ్ స్కూల్ ఉంటారు జనాలు అని అనుకోవచ్చు. కానీ చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఇదే ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు అదే కదా ప్రాబ్లము, పేరుకే ప్రతి ఒక్కడికి డిగ్రీ ఉంటుంది, ఇంటికి ఒకటి అబ్రాడ్లో చదువుకుంటూ ఉంటారు. క్వాలిఫికేషన్ చూస్తే ఎర్రగడ్డ ప్రసాద్ MS MA OPQRST అని చెప్పుకుంటారు. But are they really educated? I doubt that. No matter what country they are in, people are very much into caste. USAలో I made this pod back in the day where my friends are talking about how this caste feeling in USA is. నాకు మెసేజ్ చేస్తే హాయ్ నేను ఇది అది అని మాట్లాడుకున్నాను. నేను విజయవాడ నుంచి వచ్చాను అది ఇదని, ఈ కాలేజ్ అని చెప్పింది. నేను అన్నా సారీ నాకు తెలీదు, నేను తెలుగు మాట్లాడతాను అంతేగాని నేను నాట్ ఫ్రమ్ ఆంధ్ర అని. ఆ తర్వాత తను లేదు నీ పేరు చూసా లింక్డ్ఇన్లో చౌదరి, యు ఆర్ మై ఫస్ట్ చౌదరి ఫ్రెండ్ అనింది. ఫ్రెండ్ ఏంటి అంటే నాకు తెలియలేదు. తర్వాత నా రూమ్మేట్ చెప్పి ఏంటి పిల్ల ఇలా మాట్లాడుతుంది అని అడిగితే ఇలా ఉంటుంది, తను ఆంధ్ర నుంచి అనమాట. తను చెప్పింది మాకు ఇలా ఉంటుంది కాలేజ్లో, ఇలా వీళ్ళు సపరేట్ గ్యాంగ్, ఈ క్యాస్ట్ వాళ్ళు సపరేట్ గ్యాంగ్స్ అని ఉంటారు. సో నీకు యూఎస్లో వచ్చాక కూడా తను అలాగే మాట్లాడుతుంది. అంటే యూఎస్ వచ్చాక లైక్ షీఈస్ థింకింగ్ లైక్ నువ్వు ఫస్ట్ ఆ అమ్మాయికి పరిచయం అయింది, సేమ్ క్యాస్ట్ కదా, సో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది అని. ఐమ్ లైక్ ఓ క్యాస్ట్లు ఉంటాయి, దాంట్లో ఫ్రెండ్షిప్ కూడా మీరు చూసి చేసుకుంటారు, మరి దానికి సపరేట్ గ్యాంగ్ ఆ దగ్గర బీపేయాలి ఎందుకు వచ్చింది కానీ కొంచెం డీరేల్ అవుతుంది కదా, పర్లేదు మనం సెన్సర్ చేయొచ్చులే. కానీ నేను ఆ బ్యాచ్ చాలా తీవ్రంగా ఉంటది వాళ్ళకి, టూ మచ్ ఉంటది. అంటే నేను నాకు కూడా తెలీదు ఆయన కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్లేస్ కదా, సో అస్సలు తెలీదు. అంటే అలా అంటే ఏంటి అని నేను లిటరల్ గా రూమ్మేట్ ని అడిగాను అనమాట. యాక్చువల్లీ మేము ఇక్కడ హైదరాబాద్ ఇట్లా ఉండే వాళ్ళ మాకే ఇలాంటి థింగ్స్ ఉంటాయని ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది. విజయవాడ నుంచి వచ్చినట్లయితే కోస్టల్ సైడ్ అక్కడ బిక్సీ అంటే అసలు మామూలు క్రేజ్ కాదు, మొబైల్ స్టోరే. ఇంకా నిజంగా అట్లా చాలా రీసెంట్ తెలిసింది. నాకు చాలా రీసెంట్ తెలిసింది. క్రేజీ షిట్ మ్యాన్. సెకండ్ ఒక 2-3 times నాకు యుఎస్ లో ఆల్రెడీ లైక్ పని చేస్తున్న వాళ్ళు నా పేరు చూసి చాలా మంది లింక్డ్ఇన్ లో పింగ్ చేశారు నన్ను. ఒకటి అమ్మాయి అని అయి ఉండొచ్చు, సెకండ్ థింగ్ సేమ్ పేరు ఉంది, నాకు సేమ్ పేరు ఉంది అని చెప్పేసి అలా చాలా మంది ఈ ట్యాగ్ నేమ్ చూసి చాలా మంది పింగ్ చేశారు. నేను ఏంటి అంటే ఇలా పెట్టుకోవటం కూడా ఏదో రాంగా ఏంటి అని చెప్పేసి కొన్ని రోజులు నేను తీసేసాను ఆ పేరు. లాస్ట్ నేమ్ గెస్సింగ్ గేమ్స్ కూడా ఉంటాయి. నాది ఐ డోంట్ నో, అంటే మరి ఇండియా నుంచి కాదు పింగ్స్ వచ్చింది. ఇక్కడ నాకు కొలీగ్ నీ లాస్ట్ నేమ్ ఇది కాబట్టి ఇదేమో ఈ గెస్సింగ్ గేమ్ లో మనం ఎస్ నో చెప్పుకుంటూ పోవాలి పెద్దానికి. మళ్ళీ మా ఇంట్లో తెలుసు కదా, మా ఆవిడ కమ్యూనిస్ట్ అయితే ఆ రిలీజియన్ దాకా కూడా వెళ్ళదు మా దగ్గర, కాస్ట్ దాకా వెళ్ళడం పక్కకు పెట్టు. సో నాయన వద్దులే ఇంకా వద్దులే. అలా ఉంది ఇక్కడ. ఇక ఇండియాలో ఎక్కడైతే మనం బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అని ఫీల్ అవుతామో దీనిమో కాస్ట్ డిస్క్రిమినేషన్ అక్కడే ఉంటుంది డైరెక్ట్గా. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐఐటీస్. ఐఐటీ లోపల అకాడమిక్ ప్రెషర్ పక్కకి పెడితే స్టూడెంట్ క్లబ్స్, పాలిటిక్స్, రీజనల్ డిస్క్రిమినేషన్, కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇవన్నీ కలిపి ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ డ్రామా లాగా ఉంది అక్కడ. సీనియర్స్ ఎవరైతే ఉంటారో ఆడి పేరుని బట్టి, ర్యాంక్ని బట్టి ఆడి కాస్ట్ ఏంటో డిటర్మైన్ చేసుకొని వాళ్ళతో కలవకుండా హే బీమ్స్ గ్యాంగ్ కమ్ అని పేర్లు పెట్టి అరవడం,
బుల్లీ చేయడం లాంటివి చేస్తూ ఉంటారంటే పుట్టిగానే సూసైడ్ జరగట్లేదు అక్కడ. సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా సపరేట్గా ఒక గ్రూప్ పెట్టుకొని ఇలా విడివిడిగా ఉండి అసలు మింగిల్ కాకుండా అలానే ఉంటున్నారంట. దట్స్ ఐఐటి పై. ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో అయితే ఆ సంఖ్యతనం వేరే లెవెల్లో ఉంటుందని తెలిసింది. రిజర్వేషన్ బ్యాచ్ అనే చులకన ప్రొఫెసర్స్లో కూడా ఉంటుందంట. రిజర్వేషన్ యూజ్ చేసుకోకుండా ఓపెన్ కేటగిరీ త్రూ మెరిట్ పైన మంచి ర్యాంకుతో వచ్చినా ఇజ్జత్ ఉండదని చెప్పారు. ఒక ప్రొఫెసర్ అయితే పీజీలో బాగా చదివినా ఫెయిల్ చేసి ఎలాగో ఫ్రీ సీటేగా మూసుకొని మళ్ళీ చదువుకో అని అనిన దాఖలాలు కూడా ఉన్నాయంట. అండ్ మెడికల్ కాలేజెస్లో అడిషనల్ ఫెసిలిటీ ఏంటంటే సెక్షువల్ హరాస్మెంట్ బై సీనియర్స్ అండ్ ప్రొఫెసర్స్. ఈ కొడుకులు అందంగా ఉంటే ఏ కుల వివక్షత లేకుండా అందరినీ సమానంగా సాగొడతారు. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని అయితే ఎతికి మరీ టార్గెట్ చేసుకుంటారంట. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ బిఫోర్, there won't be much of a background or power for them. So it's easy. There's this analogy that goes within the college it seems. Lower caste girls are for fun, higher caste girls are for relationships అని. ఇలాంటి వెట్రిమారన్ మూవీస్లో చూసినప్పుడు ఏదో మూవీలో ఎగ్జాజరేట్ చేసి చూపిస్తున్నాడు అని అనుకున్నా కానీ when I started to talk to my doctor friends, it's mind boggling to listen to the government medical college stories. సొసైటీలో వాళ్ళ వాల్యూ అండ్ రిప్రజెంటేషన్ ఇలా ఉంది కాబట్టే వాళ్ళకి ఎడ్యుకేషన్ అందడం ఇంకా కష్టంగా ఉంటుంది. Now let's talk about what everyone's been waiting for, reservation in education. This caste has absolutely no part in giving seats, etc. It's very unfair. अब ये टैलेंट नहीं देख रहे हो, you're not seeing the skill in a person. What do you think कि साला इसका कास्ट क्या है, इसका एससी है? एससी लोग जो बोलते हैं हम लोग को गरीब, वो एक्चुअल में अगर उनको देखा जाए ना, वो फाइनेंशियल हालत उनकी बहुत स्ट्रांग होती है. આ સમાજમાં તો રહ્યું જ નથી ને, હાલના સંજોગોમાં ક્યાં એવું રહ્યું છે? અત્યારના સમાજમાં એવું છે જ નહીં કે લોકોની સાથે આપણે દુર્વ્યવહાર કરી રહ્યા છીએ કે સરકાર કરી રહી છે. એવું છે જ નહીં ને, સમય બદલાઈ ગયો છે ને. आरक्षण उनको दीजिए जो सक्षम नहीं है, जो आर्थिक दृष्टि से गरीब है. અને એ લોકોમાં હોશિયારી તો કોઈ બી આગળ આવી શકે છે. એના માટે એ લોકોને કઈ વધારે ટકા અનામત આપવા કે કોઈ જરૂરી જ નથી એમ. હવે સવર્ણોને અન્યાય થઈ રહ્યો છે, ઊંચી કાસ્ટના લોકોને અન્યાય થઈ રહ્યો છે. Don't introduce reservations. That's it. ఫస్ట్ లెట్స్ గో ఇన్ ఆర్డర్. పేద బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ పెట్టండి, పర్లేదు. కానీ కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు అప్పర్ కాస్ట్ వాళ్ళకైతే ఎక్కువ, అప్రెజ్డ్ కాస్ట్ వాళ్ళకైతే తక్కువ పెట్టాలి? బిగినింగ్లో పెట్టారంటే ఓకే, ఇంకా ఎందుకు కంటిన్యూ చేయాలి? ఆడికి ఒకటే బ్రెయిన్ ఉంది, నాకు ఒకటే బ్రెయిన్ ఉంది. ఆడికి స్కూల్లో ఏ ఎడ్యుకేషన్ అయితే ఇస్తున్నారో నాకు అదే ఇస్తున్నారు. నాకేం క్వశ్చన్ పేపర్ ముందే లీక్ చేస్తున్నారా? లేదు కదా. అన్నీ ఈక్వల్గా ప్రొవైడ్ అవుతున్నప్పుడు సెలక్షన్స్లో ఈ అసమానత ఎందుకు? మెరిట్ తెచ్చుకునే వాడికి ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్ అయితే అందరూ అబ్రాడ్ వెళ్ళకి ఇంకేం చేస్తారు అనేది ఆర్గ్యుమెంట్. ఇట్స్ ఎ ఫెయిర్ క్వశ్చన్. నా ఫ్రెండ్స్లోనే చాలామంది నేను డాక్టర్ అవుతా, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీఎస్, ఏపీఎస్, ఆర్టీసీ అని క్వాలిఫికేషన్ పెట్టించుకొని నేమ్ ప్లేట్ రాయించుకుంటా అండ్ రాత్రి పగలు చదివి కష్టపడి కొట్టించుకొని లాస్ట్కి కొన్ని మార్క్స్తో ఎంబీబీఎస్లో సీట్ రాక డెంటల్కి సెటిల్ అయిపోయిన వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఇంకో పక్క ఈడికంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన అప్రెస్డ్ కాస్ట్ వాళ్ళు హ్యాపీగా సీట్ తెచ్చుకుంటున్నారు. ఇవి చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది ఆడికి? మన కష్టానికి ఫలితం లేకపోతే బాధ వస్తుంది. మనకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఫలితం వచ్చిందంటే బాధతో పాటు కోపం కూడా వస్తుంది. సో వై కట్ ఆఫ్ మార్క్స్ కాంట్ బి ఈక్వల్? ఎందుకు ఈక్వల్ పెట్టలేము అంటే, ఇందాక నువ్వు ఒక డైలాగ్ వేసావు గుర్తుందా? ఆడికి నాకు ఒకటే బ్రెయిన్, ఒకటే ఎడ్యుకేషన్, ఒకటే ఎగ్జామ్ అని. అన్నీ ఒకటే, కానీ ఆడు ఎదుర్కొంటున్న డిస్క్రిమినేషన్ నీకు లేదు. నీకున్న సోషల్ ఎకనామిక్ ప్రివిలేజెస్ ఆడికి లేవు. సోషల్ ఎకనామిక్ ప్రివిలేజెస్ అని ఫ్యాన్సీ వర్డ్స్ వాడేసి మాట దాటేకు. ఉన్నది ఉన్నట్టు చెప్పంటావా? సరే, మామూలు భాషలో చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు చదువుకోవడానికి ఆడికి చుట్టూ ఉన్న వాతావరణం నీకున్నంత ఫ్రెండ్లీగా ఉండట్లేదు. ఇది చెప్పడం కన్నా చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. क्या होता है क्लास में? हम लोग से छुआछूत मानते हैं, इसलिए पीछे बैठाते हैं. कौन छुआछूत मानते हैं? टीचर. आप लोगों ने सर को कहा कि हम लोग आगे पीछे बैठेंगे, सर ने अपने हिसाब से बिठाया. अपने हिसाब से हम लोग को कहता है चमा हमारे पे वो पता नहीं तू को दे दूंगा, रोक लो दे. ये होता है मतलब शर्म है. लज्जा है भी. હવે સ્કૂલમાં તમે જાઓ, ભગવાન તો ખોય ને, એ સિવાય તમારે શું કરવાનું? આખો મેદાન પાછળથી થોડી ચોખ્ખું વારા હોય. સોમવારે મારો, મંગળવારે બુધવારે.
બધા છોકરાનો વારો હોય. પટેલ સિરોયા ના સમજાયું, સમજાવો. સમજાયું. ના સમજાયું. પટેલ સિરોયાના વારા ના હોય, એમને વારવાનું નહીં, ઢગલી લેવાનું, તો વાસણે નહીં કસવાનું અને અમારે கூட படிக்க மாட்டேன்னா ஆனா எங்களை டெய்லி கக்கூஸ் கழுவ வைக்கிறது. அவரை யூஸ் பண்ற பாத்ரூம் கழுவ வச்சாரு. தனியா ஒரு ஹாஸ்டலு, அப்புறம் ஸ்கூலு, அப்புறம் பாய்ஸ் டாய்லெட்டு, கேர்ள்ஸ் டாய்லெட். இந்த லெட்டின் கழுவுறதுக்கு போக கூடாதுன்ற ஒரே காரணத்தை வச்சு நாங்க எவ்வளவு கஷ்டப்பட்டாலும் பிள்ளைல இந்த நிலைமைக்கு விடக்கூடாது அப்படின்ற ஒரு எண்ணத்தை வச்சு பிள்ளைல படிக்க வச்சோம். கடைசியில எந்த இது நாங்க போய் தொடக்கூடாதுன்னு நினைச்சோமோ அந்த இதுலயே பிள்ளைய கொண்டு லெட்டின் கழுவு விட்டதுல இருந்து இந்த ஒரு வருஷம் பள்ளிக்கூடம் போகவே மாட்டாங்க. Very first experience of GNU. I had a friend in my first semester, and we were a very good friend. And she was unwell. I used to look after her. You know, after a few days, she came to know I'm a Dalit girl. So she said to me in Marathi, "Oh, I'm a Brahmin girl. You know, मेरा धर्म भ्रष्ट हो गया. तुमने मेरी सेवा की है." This was my first experience. हम ही शेर खां हैं और पापा मेरे जो है कि इतने कम पैसे कमाते हैं फिर भी हम लोगों को इतना अच्छा पढ़ाई पढ़ा रहे हैं. बाहर निकल के कुछ करना चाहती हूँ. अगर मैं CHO बन गई तो मैं अपने गांव के लिए भी करूँगी. मैं फ्री में ट्रीटमेंट करूँगी उन लोगों का. लेकिन गांव में नहीं रहना चाहती है. नहीं, ये सब सुन करके मुझे यहाँ पे रहने का इच्छा नहीं करता है. अब वो जब तक ऑन ड्यूटी चपरासी रहेगा, चपरासी ही रहेगा. वो जब तक धरातल पर शूद्र रहेगा, शूद्र ही रहेगा. उसका परिवर्तन नहीं हो सकता है. चाहे वो कितना भी पढ़ ले. पढ़ ही नहीं सकता, उसको अधिकार ही नहीं, पढ़ेगा ही नहीं. पढ़ नहीं सकता, उसके समझ नहीं आ सकता है, विद्वान नहीं हो सकता है. अब देखो भाई सुनो, लड़ाई करा दोगे तो इतने वर्ष में कौन चमार का लड़का टॉपर हुआ वर्ल्ड में? अरबों खरबों रुपया तो उस पर खर्च किया गया. సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది? రికార్డ్స్లో చూడడానికి అప్రెస్డ్ కాస్ట్ ఎడ్యుకేషన్ రేటు బాగానే ఉన్నట్టున్నా స్కూల్లో సిచ్యువేషన్స్ ఇలా ఉండేవి. ఇవన్నీ ఒకప్పుడు బ్రో, ఇన్నేళ్ళ రిజర్వేషన్ తర్వాత దే గాట్ బెటర్, ఇంకా ఇలా ఎందుకు ఉంటుంది అని అనుకోవచ్చు. నిన్న కాక మొన్న 2025లోనే తమిళనాడులో ఒక ప్రిన్సిపల్ దళిత్ స్టూడెంట్స్ చేత బాత్రూమ్లు గడిగించాడు. మన తెలంగాణలో పిల్లలు రోడ్డు మీద ధర్నా చేశారు, కాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారన్నా అని. ఎందుకు అట్లా అడుగుతారు అంటే క్వశ్చన్ వేస్తే మాకే రిటర్న్ క్వశ్చన్ వేస్తామని పైపుకి స్టిక్ నూనె పెట్టి కొట్టిరు. ఇవన్నీ కాదు బాబాయ్, లెట్స్ సీ డేటా. 75 years ఆఫ్ రిజర్వేషన్ తర్వాత SC/ST రిప్రజెంటేషన్ పెరిగిందా అంటే పెరిగింది, కానీ ఇట్స్ స్టిల్ నాట్ ఇనఫ్. అంటే సీట్స్ రిజర్వ్ చేసి ఉన్న క్యాండిడేట్స్ లేరు, స్పెషల్లీ STs నుంచి. 81% ఫర్ ST స్టూడెంట్స్ ఇన్ PhD కోర్సెస్ ఆర్ స్టిల్ వేకెంట్ ఇన్ IITs అంట. సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టే కట్ ఆఫ్ మార్క్స్ ఈక్వల్ పెట్టలేరు. అర్థమైంది కానీ అర్థం కానట్టే ఉంది కదా. ఇప్పుడు నీకు సింపుల్గా ఎట్లా చెప్పాలంటే, ఇండిపెండెన్స్ ముందు నుంచి మన గవర్నమెంట్ బస్సులలో రిజర్వ్డ్ ఫర్ లేడీస్ అనే సీట్స్ ఉంటాయి, చూసే ఉంటారు. స్త్రీలకు కేటాయించిన సీట్లలో కూర్చోరాదు అనే డిస్క్లైమర్ కూడా ఉంటుంది. లేడీస్కి సపరేట్ బస్సులు కూడా వేసి ఉంటారు. గవర్నమెంట్ వీళ్ళకి మాత్రమే రిజర్వ్డ్ సీట్స్ ఎందుకు పెట్టింది అంటే, పేట్రియార్కల్ సొసైటీలో వెనకబడ్డారు కాబట్టి. అమ్మాయిలు బయటికి రావాలి, ఉద్యోగాలు చేయాలి, కంఫర్టబుల్గా రాకపోకలు జరగాలి, వాళ్ళని చూసి వేరే లేడీస్ కూడా వచ్చి జెండర్ రిప్రజెంటేషన్ పెంచాలి అనేది కాన్సెప్ట్. ఇప్పుడు బాగా రద్దీగా ఉన్న బస్సులో అబ్బాయిలు ఇంతమంది నుంచొని ఉంటున్నారు, చాలామంది ఎన్నో గంటలు స్టాప్లో వెయిట్ చేసి దూరి ఎక్కుతున్నారు, లైఫ్ని రిస్క్ చేసి ఫుడ్ బోర్డింగ్ కూడా చేస్తున్నారు. సీట్స్ అనేవి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వాళ్ళకి ఇస్తేనే న్యాయంగా ఉంటుంది. జస్ట్ బికాజ్ అమ్మాయి అయిందని సీట్స్ ఇస్తారా? వాళ్ళకి కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి. కొంతమంది అమ్మాయిల ఫాదర్స్కి కారు కూడా ఉంది, బట్ పెట్రోల్ ఖర్చులు కలిసి వస్తాయని బస్సులో పంపుతున్నారు. ఇట్స్ నాట్ ఫెయిర్ అని చెప్పి ఆడోళ్ళపైన ద్వేషం పెంచుకొని అబ్బాయిలకు కూడా రిజర్వ్డ్ సీట్స్ పెట్టండి అని అంటామా? లేక క్రౌడ్ ఎక్కువ ఉంది, ఆ రూట్లో ఎక్కువ బస్సులు వేయండి అని అంటామా? అలానే స్టూడెంట్స్ అండ్ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఫర్ టాప్ యూనివర్సిటీస్ లెట్స్ మేక్ ఏ ఫేర్ డీల్ ఫర్ హై మెరిట్ స్టూడెంట్స్ అని అడగడం మానేసి, ఈ సాలేగాళ్ళు ఉన్నారే చదవరు బీగరు వస్తారు మా సీట్లలో కూర్చోడానికి అని అనుకోవడం ఈజ్ ఆల్సో డిస్క్రిమినేషన్. లేదు బ్రో, ఈ ఆన్సర్ సాటిస్ఫాక్టరీగా లేదు. నువ్వు ఎన్నన్నా చెప్పు, వాళ్ళ అదృష్టమో మా దరిద్రమో ఏదైతే ఏంటి, సొసైటీలో సో కాల్డ్ ప్రివిలేజెస్ ఉన్న జనరల్ కేటగిరీలో ఉండే పేదవాడు ఎంతో కష్టపడి సీట్ రాక నచ్చింది చేయలేక డిప్రెస్డ్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎస్, ఐ అగ్రీ. సొసైటల్ చేంజెస్ చేస్తున్న ప్రతిసారి ఇట్స్ ఆల్వేస్ ద పూర్ పీపుల్ దట్ సఫర్. ఆడ అప్పర్ కాస్టా లోవర్ కాస్టా అని పక్కకు పెడితే పేదవాడైతే డెఫినెట్గా కొట్టించుకుంటాడు, ఎప్పుడు కిందున్నోడికే దెబ్బలు తగులుతాయి.
ఇది గవర్నమెంట్ కూడా రియలైజ్ అయింది కాబట్టే ఇట్ హ్యాస్ బాట్ 10% రిజర్వేషన్ ఫర్ ఓసీస్ హూ ఆర్ ఎకనామికలీ వీక్ ఇన్ 2019. I don't know how effective is this, but it's a boon, I guess. And also ఆల్రెడీ 75 ఏళ్ళ రిజర్వేషన్ యూజ్ చేసుకొని బతుకులు బాగుపరుచుకున్న వాళ్ళు, ఫైనాన్షియల్గా సోషల్గా మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం డజంట్ మేక్ ఎనీ సెన్స్. అందుకే రిజర్వేషన్ని ఒక ఫ్యామిలీకి తరతరాలుగా జరగని చిరునామాలాగా ఎల్లకాలం రిజర్వేషన్ ఇస్తూ కూర్చోబెట్టడం తప్పు. మరి ఏం చేద్దాం? ఇందాక అనుకున్నట్టు ట్రావెలింగ్కి క్రౌడ్ ఎక్కువ ఉన్నట్లయితే బస్సులు పెంచండి అని చెప్పినట్టు కాంపిటీషన్ ఎక్కువ ఉందని కాలేజీలో సీట్లు పెంచుదామా? అది వర్కౌట్ కాదు. ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీలు అలా చేసే ఇప్పుడు ఇంటికో ఇంజనీరింగ్ పెట్టుకున్నాం. అట్లాంటి సిచ్యువేషన్ డాక్టర్స్కి కూడా వస్తే గేమ్ ఓవర్. ఇంకా క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ రెడ్యూసెస్ టు షిట్. అయినా ఆల్రెడీ ఉన్న డాక్టర్స్కే జాబ్స్ అండ్ శాలరీ సరిపోవట్లేదంటే మళ్ళీ ఎక్కువ సీట్స్ అండ్ కాలేజెస్ పెట్టడం ఈజ్ ఫూలిష్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటి అంటే ఇన్ మై ఒపీనియన్ ఓన్లీ 2 generations ఇన్ ఎ ఫ్యామిలీ షెల్ రిసీవ్ రిజర్వేషన్. అంటే తండ్రికి ఉంది, తర్వాత కొడుక్కి ఉంది, కానీ మనవాడికి ఉండదు. ఇలాంటిది ఏదన్నా రూల్ తెస్తే బెటర్, సో దట్ నిజంగా డిజర్వింగ్ క్యాండిడేట్స్కి సీట్ వస్తుంది, ప్రోగ్రెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇండియాలో ఊర్లలో ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. అక్కడ అప్రెస్డ్ కాస్ట్లో ఎడ్యుకేషన్ పట్ల వ్యతిరేకత ఎంత ఉందంటే చదువు ఎందుకు దండగా పేడ పిసుకో పండగ అని సాంగ్స్ కూడా పాడుతున్నారు. అసలు రిజర్వేషన్ కావాల్సిందే వాళ్ళకి, టౌన్స్లో ఆల్రెడీ హ్యాపీగా సెటిల్ అయిపోయిన వాళ్ళకి కాదు. సో దట్స్ వై గివింగ్ బెనిఫిట్స్ ఫర్ ఓన్లీ సర్టన్ ఇయర్స్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి కూడా చేయొచ్చు, బట్ అది ఇంప్లిమెంట్ చేయడం కష్టమేమో. జస్ట్ టు బీ ఫేర్ ఫర్ ఎవ్రీ వన్, అండర్ గ్రాడ్ వరకు రిజర్వేషన్ బెనిఫిట్స్ ఉండని, లెట్ దమ్ గెట్ ద బెస్ట్ ఇన్ మినిమమ్ థింగ్స్ రిక్వైర్డ్ ఫర్ ఎ డీసెంట్ లివింగ్. కానీ మాస్టర్స్ చేయాలి అనుకుంటే కట్ ఆఫ్ మార్క్స్ అందరికీ ఈక్వల్గా పెట్టాలి, ముఖ్యంగా మెడికల్ అండ్ ఇంజనీరింగ్లో. ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఈక్వల్ పెట్టడం ఎందుకు, అసలు మాస్టర్కి రిజర్వేషన్ తీసేస్తే బెటర్ కదా అని అనిపించచ్చు. కానీ నువ్వు అన్నట్లు కంప్లీట్గా రిజర్వేషన్ తీసేస్తే ఎలా ఉంటుందో తెలుసా? మొన్నే యూపీఎస్సీలో లేటరల్ ఎంట్రీ రిక్రూట్మెంట్ అని పెట్టారు, వేర్ దెర్ ఈజ్ నో రిజర్వేషన్, ఓన్లీ మెరిట్ బేస్డ్ సెలెక్షన్ చేశారు. అప్పుడు 0 people ఫ్రమ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ గాట్ సెలెక్టెడ్. 0 అంటే మనం రిజర్వేషన్ తీసేస్తే స్లోగా ఎదుగుతున్న అప్రెస్డ్ క్లాసెస్ ఇంకా స్లోగా గ్రో అవుతాయి, అండ్ ప్రివిలేజ్ క్లాసెస్ వాళ్ళ డామినేషన్ ఇంకా పెరుగుతుంది, డిస్క్రిమినేషన్ కొనసాగుతూనే ఉంటుంది. క్యాస్ట్ ఎరాడికేట్ అవ్వడం పక్క పెడితే ఈక్వాలిటీ దగ్గర కూడా ఎవరు రాలేరు. అది మ్యాటర్. అందుకే రిజర్వేషన్ ఈజ్ నీడెడ్. దీన్ని బేస్ చేసుకొని ఇంకో వాదన కూడా ఉంది. అదేంటంటే ఎవడైతే క్యాండిడేట్ రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు తక్కువ మార్క్స్కే సీట్ తెచ్చుకొని అక్కడ కరికులంతో కంపీట్ చేయలేక తక్కువ క్వాలిటీతో బయటకు వచ్చి దేశాన్ని సంకనాగిస్తున్నారు, వేరాజ్ మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ రాక వలస వెళ్ళిపోతున్నారు అని. దీని గురించి 200 కాలేజెస్కు పైగా రిజర్వేషన్స్తో సీటు వచ్చిన వాళ్ళ అవుట్కమ్స్ని బేస్ చేసి రీసెర్చ్ చేశారు. జనాలు చెప్తున్నట్టు అలాంటి అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఉన్నట్టు ఒక్క ఎవిడెన్స్ కనబడలేదు. ఎవ్రీవన్ హూ గ్రాడ్యుయేటెడ్ పర్ఫార్మ్డ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అని చెప్పారు. అంతే ఉంటుందబ్బా. రిజర్వేషన్ వల్ల ఆడి గేట్ పాస్ మాత్రమే వస్తుంది, లోపలికి వెళ్ళాక అందరికీ దోమనట్టు ఈడికి దోముతారు. హే వీళ్ళు SC ST చదవకపోయినా పాస్ చేసేద్దాం, నువ్వు రాజాలా కూర్చో అన్నట్టు ఉండదు కదా. సో ఆడు బయటికి రావాలి అంటే చదవాలి, చక్కగా మార్క్స్ తెచ్చుకోవాలి, ఆర్ అట్లీస్ట్ వేరే వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో అలానే వీడు చేయాలి. వన్ వే ఆర్ ది అదర్ హీ హ్యాస్ టు పర్ఫార్మ్. వీడు ఎంట్రన్స్ ఎగ్జామ్లో రిజర్వేషన్ వల్ల IIT నీట్ సీట్స్ తెచ్చుకున్నాడు కాబట్టి వీడు కాలేజ్ పాస్ అవుట్ అయినా కానీ కంటెంట్ స్కిల్ ఉండదు అని అనుకోవడం దేడి దిమాక్కి చిహ్నం. అండ్ రిగార్డింగ్ యువర్ లాస్ట్ కమెంట్, వేరే ఏ కంట్రీస్లో రిజర్వేషన్ లేదు అందుకే అవి బాగుపడుతున్నాయా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, చాలా అదర్ కంట్రీస్లో కూడా అప్రెస్డ్ సెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. వేరే కంట్రీస్లో దాన్ని అఫర్మేటివ్ యాక్షన్ అని అంటున్నారు. ఇట్స్ ఫౌండ్ ఇన్ USA, UK, యుగోస్లేవియా, బొలీవియా, లాటిన్, పెరు, నైజీరియా, సౌత్ ఆఫ్రికా అండ్ సో ఆన్. సో బేసిక్గా ఎక్కడైతే డైవర్స్ పాపులేషన్ అండ్ అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఉంటాయో అక్కడ గవర్నమెంట్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసింది, చేస్తుంది. ఇండియా ఏమి ఎక్స్క్లూజివ్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా కొంచెం బెటర్, ఎందుకంటే ఇండియాలో ప్రైవేట్ సెక్టార్స్లో రిజర్వేషన్ ఉండదు, ఓన్లీ గవర్నమెంట్ వాటిల్లోనే ఉంటుంది. టాకింగ్ అబౌట్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్, లెట్స్ టాక్ అబౌట్ రిజర్వేషన్ ఇన్ జాబ్స్. చాలామంది రిజర్వేషన్స్ వల్ల అనర్హులకే జాబ్స్ అన్ని పోతున్నాయి అని అంటుంటారు కదా. అసలు ఒకసారి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎంతమంది జనాలు వాటి కోసం ఉన్నారు అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, రిజర్వేషన్ అనేది ఇట్స్ ఓన్లీ దేర్ ఫర్ పబ్లిక్ సెక్టర్, నాట్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్. లెట్స్ గెట్ దట్ స్ట్రైట్. 92% ఆఫ్ ద జాబ్స్ ఇన్ ఇండియా ఆర్ ఫ్రమ్ ఇన్ఫార్మల్ సెక్టర్. వీటికి రిజర్వేషన్ లేదు, ఉన్నది 8%. అందులో 5% ఆఫ్ ద జాబ్స్ ఆర్ ఫర్ ప్రైవేట్ సెక్టర్, ఇందులో కూడా రిజర్వేషన్ ఉండదు. మిగిలింది 3%. ఈ 3% ఆఫ్ ద జాబ్స్లో 2% ఆఫ్ ద జాబ్స్ ఆల్రెడీ సర్వీస్లో ఉండి పర్ఫామ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ త్రూ వచ్చే జాబ్స్. మిగిలిన 1% ఈస్ ద ప్లేస్ వేర్ రిక్రూట్మెంట్ రియలీ హ్యాపెన్స్. దట్స్ లైక్ 25 lakh జాబ్స్.
ఇందులో ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబ్స్ అంటే గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి జాబ్స్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, స్టేట్ పోలీస్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లెవెల్ లాంటి జాబ్స్ అన్నమాట. ఈ లెవెల్ జాబ్స్ లో ఎవరు లెస్ క్వాలిఫైడ్ ఫర్ దేర్ జాబ్ చెప్పు అంటే చెప్పలేవు. ఎందుకంటే రిజర్వేషన్ ఈజ్ నాట్ ఎంటైటిల్మెంట్ కాబట్టి. యూపీఎస్సీలో ర్యాంక్ ఎక్కువ వచ్చి రిజర్వేషన్ త్రూ ఎగ్జామ్ క్లియర్ చేసినా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో హే మనోళ్ళు ఎస్సీ ఎస్టీ వీళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి బాగా ఆన్సర్ చేయకపోయినా వీ షల్ హైర్ హిమ్ అని కంట్రీస్ ఫ్యూచర్ ని రిస్క్ లో బెటర్. చెప్తున్నా కదా, లోపలికి వెళ్ళాక అందరూ ఒకటే. గవర్నమెంట్ డజంట్ కాంప్రమైజ్ అండ్ క్వాలిటీ. జాబ్స్ లో రిజర్వేషన్ వల్ల అనర్హులకి ఏమి జాబ్స్ వచ్చి నాశనం అయిపోవట్లేదు. వాళ్ళు నిజంగా మ్యాటర్ ఉండాల్సిందే. ఇంత చెప్తున్నా కదా, వాళ్ళ రిప్రజెంటేషన్ ఎలా ఉంది, ఎంత ఉంది అని చూస్తే జాబ్స్ విషయంలో బాగానే రిప్రజెంటేషన్ పెరిగింది. బట్ స్టిల్ 42,000 పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఆర్ వేకెంట్ ఇన్ యూనియన్ మినిస్ట్రీస్. అప్పర్ కాస్ట్ పీపుల్ పాపులేషన్ ఇండియాలో కంపారిటివ్లీ చాలా తక్కువే ఉన్నా దేశంలో ఉన్న మేజర్ అథారిటేటివ్ డెసిగ్నేషన్స్ లో 400 పైగా ఆర్టీఎస్ వేస్తే తెలిసింది ఏంది అంటే ఆ డెసిగ్నేషన్స్ లో బ్యాక్వర్డ్ క్లాసెస్ రిప్రజెంటేషన్ ఈజ్ నెగ్లిజిబుల్, చాలా తక్కువ. సరే పోనీ రాబోయ్, పిల్లైన వాటిల్లో ఏ స్థాయిలో ఉన్నారు అంటే ఓన్లీ గ్రూప్ సి అండ్ గ్రూప్ డిలోనే ఎక్కువ ఉన్నారు. గ్రూప్ సి అండ్ గ్రూప్ డి జాబ్స్ అంటే క్లర్క్స్, ప్యూన్స్, స్వీపర్స్, క్లీనర్స్ టైప్ జాబ్స్. తిరిగి వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్న గవర్నమెంట్ జాబ్స్ మళ్ళీ కొద్దో గొప్ప కుల వృత్తులే అవుతున్నాయి. कॉर्पोरेशन का काम करती है? आप लोग किस बिरादरी के? वाल्मीकि हम। अच्छा, आप किसी को भी जानते हैं कॉर्पोरेशन में जो इस बिरादरी का नहीं है और ये काम करता है? हमारी कॉर्पोरेशन में तो कोई ऐसा है नहीं. We clean the toilets, we keep the streets clean, and it's absurd that they say that we are pollutant because we are actually the ones who are keeping the cities clean or cleaning the toilets or doing the work that nobody else would do. It still exists because it's become such a cultural practice today. పరిస్థితులు మారాలి అంటే వీళ్ళకి అధికారం కావాలి. లైక్ గ్రూప్ ఏ జాబ్స్, ఎస్సీ ఎస్టీస్ లో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద ప్రొవిజన్స్ హెల్ప్ ఫర్ దెమ్, బేసిక్ రైట్ ఫర్ ఎడ్యుకేషన్ అనేది ఇంకా అందరికీ చేరట్లేదు. అవేర్నెస్ లేదు జనాలకి. దానివల్ల ఉపాధిలో ఇంకా చూపించుకోవడానికి జనాలు లేరు. ఇంకా వర్క్ ప్లేస్ డిస్క్రిమినేషన్ గురించి సపరేట్గా చెప్పాలా? కార్పొరేట్లో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ బ్యాంక్స్లో వీళ్ళు స్కెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు పద్ధతిగా ఉండరు అని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ లంచ్ టైంలో దూరంగా సపరేటెడ్గా ఉంటున్నారంట తోటి కొలీగ్స్. నాకు స్వయంగా ఎక్స్పీరియన్స్ గోత్రూ అయిన వాళ్ళే చెప్పారు. ఎవడు ఎలా ట్రీట్ చేస్తే మనకేంది, మనం మన పని చేసుకుంటూ ఎదుగుతూ ఉంటే చాలు అని అనుకుందామంటే ప్రతిసారి మన ఎదుగుదల మన చేతుల్లో ఉండదా, మన పైన వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎదగనిస్తారా అంటే ఈ పంచాయత్ ప్రెసిడెంట్ గా మీరు విన్ చేశారు. విన్ చేసిన తర్వాత ఎట్లా పరిస్థితి ఉంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళడము, వాళ్ళ పక్కన నిలబడడం తప్పించి కూర్చొని కూర్చోరంతా ఏం చెప్తారు? వాళ్ళు మామూలు సంతకం పెట్టి మేము చూసుకుంటాము ఏదైనా. మళ్ళీ ఇక్కడ శాంక్షన్ చేసేది అన్న ఎవరు? అన్ని వాళ్ళే. వైస్ ప్రెసిడెంట్ ఎవరు? వైస్ ప్రెసిడెంట్ కాపులే. మీ ఫ్యామిలీలో మాత్రం ముగ్గురు టార్గెట్ చేశారు. దీని పంచాయత్ ప్రెసిడెంట్ పట్టి ఏదో ఉందా? ఉందంటే వాళ్ళకి అదే గచ్చి మాలో కూడా ఒక పదవి వెళ్ళడమా, ఆడి పిలిచి మనం వెళ్ళడమా అని వాళ్ళకి గెజ్జి ఉందని. డప్పు కొట్టడం లేదని మాదిగ కులానికి చెందిన ఒక కుటుంబాన్ని వెలివేసిన ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతూజీగూడ గ్రామంలో జరిగింది. మరి ఎందుకు డప్పు కొట్టాలంటారు? మీ నాయన కొట్టిండు కదా, మీరు కూడా కొట్టాలి. మీ నాయన కడుపులో మీరు కొట్టిరు కదా, ఆయన పేరు పెట్టుకుంటారు కదా, ఆయన కొట్టినప్పుడు మీరు కొట్టాలంటే అట్లా పేరు పెట్టుకుంటే డప్పు కొట్టాలని రూల్ ఉంది అన్న. ఆయన ఇంట్రెస్ట్, ఆయనకు కొట్టాలనిపించింది అప్పుడు కొట్టిండు. మాకు ఇంట్రెస్ట్ లేదు, జాబ్ చేస్తున్నాం, మాకు లీవ్ దొరకలేదు, మేము కొట్టొద్దు అనుకుంటున్నాము, మేము కొట్టమని చెప్పినాము. సామాజిక బహిష్కరణ చేయాలని గ్రామ సర్పంచ్ బొడ్డు వెంకటేశ్వర్లు, మాజీ ఉప సర్పంచ్ పంచమి రేణుకుమార్, ఇతర గ్రామ పెద్దలు కలిసి సెప్టెంబర్ 10న నిర్ణయం తీసుకున్నారని బాధితులు చెప్పారు. తమతో ఎవరైనా మాట్లాడితే వారిని కూడా బహిష్కరిస్తామని, 5,000 జరిమానా విధిస్తామని బెదిరించారని చెప్పారు. వాళ్ళని ఇంటికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఎలగొట్టాలి, ఇట్లాంటి కండిషనల్ పెట్టుకున్నారని తెలిసింది. మమ్మల్ని చూసి ఎవ్వరు మాట్లాడతలేరు, సప్పే గమ్మున పోతున్నారు. ఇట్లా మాట్లాడియకున్నా కానీ గమ్మున వెళ్ళిపోతారు. ఇక బల్మీకి మాట్లాడిచ్చినా కానీ సపరేకి వెళ్ళిపోతారు. మేమేమో మాట్లాడాలి. మనం ఐక్యంగా ఉన్నా, మనం వాడికి ఎదురు తిరిగినా, మనం వాడికి చెప్పిన మాట వినకపోయినా వీడు మనం లేచేస్తాడు, మనం ట్రాన్స్ఫర్ చేస్తారని మన ఆలోచన. మనం ఇక్కడ ప్రిన్సిపాల్కి వ్యతిరేకంగా మాట్లాడితే మనకు మార్పు లేదు. మనం గ్రామాల్లో అగ్రకులాలకు వ్యతిరేకంగా మాట్లాడితే మనం పనికి పిలవడేమో. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు కనీసం చట్టాన్ని అమలు చేయలేకపోతా ఉన్నారు? ట్రాన్స్ఫర్ చేస్తారని చిన్న దాని మీద ఇక్కడున్న పాలక వర్గాలకి తొత్తుగా మారి వాడు చేయాల్సిన డ్యూటీ వాడు చేయట్లా. ఏ ఒక్కరు కూడా వాళ్ళకి న్యాయం చేసే విధంగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది నెరవేర్చే విధంగా లేదు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన తెలుగు రాష్ట్రంలోనే ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్
who has PhDs from UK and Australia. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నారు. హీఈస్ అన్ ఎస్సీ. ఆయన్ని తోటి ప్రొఫెసర్సే ఒక డిస్గస్తో చూస్తారంట. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కే దిక్కులేదు అంటే ఇక ఆ స్టూడెంట్స్ని ఎట్లా చూస్తారో చెప్పక్కర్లేదు. ఆయన ఎక్స్పీరియన్స్కి క్వాలిఫికేషన్కి వైస్ ఛాన్సలర్ అవ్వాలి. బట్ ఏ కాస్ట్ వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉంటే ఆ కాస్ట్కి సంబంధించిన ప్రొఫెసర్సే అవుతారంట. ఆ యూనివర్సిటీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఒక ఎస్సీ ఎస్టీ వైస్ ఛాన్సలర్గా చేయలేదు, నో మ్యాటర్ హౌ గుడ్ దే ఆర్ అని చెప్పారు ఆయన స్టూడెంట్స్. अध्याचन के द्वारा ही मेरा सिलेक्शन हुआ था, उसी पद पे हुआ था, लेकिन उन्होंने ज्वाइनिंग कराने से इनकार कर दिया कि मैं जो है एससी का पद नहीं है, मैं नहीं ज्वाइन कराऊंगा. इस तरह रहे. उनके प्रमोशन के चक्कर में मुझे जो है वहाँ से ज्वाइनिंग नहीं दी जा रही थी. बाद में फिर मेरी ज्वाइनिंग होती है आर्डर पे, कोर्ट के आर्डर. मैं डॉक्टर यदुलाल हूँ. मैं इस समय कंसल्टेंट ऑर्थोपेडिक सर्जन हूँ सफदरजंग हॉस्पिटल में, एंड आई एम हेडिंग ए यूनिट कंप्राइजिंग ऑफ अबाउट 42 बेड्स. मैं इस समय नंबर 2 पोजीशन पर हूँ अपने डिपार्टमेंट में. अबाउट 20 डॉक्टर्स आर वर्किंग अंडर मी. ऐसा है कि शेड्यूल कास्ट आदमी स्टेटस पे भी पहुँच जाए, चाहे सर्जन हो या प्रोफेशनल हो, तो साइकोलॉजिकल रिकॉग्निशन उसके सीनियर से, उससे कलीग से, उससे जूनियर से नहीं मिलता है. जैसा कि अभी लास्ट 2-3 साल से हो रहा था कि जो हमारे डायरेक्टर साहब हैं वो छुट्टी पे जाया करते थे, तो चार्ज मुझे ना दे के मेरे से जूनियर आदमी उसे चार्ज दिया करते थे. अभी ऑपरेशन थिएटर का ही ले लीजिए. एक सर्जन को स्किल गेन करने के लिए थिएटर की ज़रूरत होती है. मुझे जो मेरे से जूनियर आदमी है उसके मुकाबले में 2 साल तक थिएटर्स भी कम दिए, अलॉट किए गए. मेरी एग्जिस्टेंस को सबकॉन्शियस लेवल पर एंड कॉन्शियस लेवल पे कबूल नहीं किया जा रहा है. अभी ये विलेज लेवल की आमने सामने की गाली गलौज को पार करके हाईटेक डिस्क्रिमिनेशन होने लगा है. కానీ కొంతమంది ఫీలింగ్ ఏంటంటే वो काम से बचना चाहते हैं. तो जो लोग रिजर्वेशन मांग रहे हैं वो काम नहीं करना चाहते एक्चुअली. यस यस यस, बिल्कुल भी नहीं. वो उस सोसाइटी में नहीं जाना चाहते ना जहाँ वर्क करना पड़े. దీనిపైన ఇద్దరు పిహెచ్డి స్టూడెంట్స్ అనుకుంటా, ఇండియన్ అండ్ అమెరికన్, రీసెర్చ్ చేశారు. ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ప్రొవైడ్ చేసే ఇండియన్ రైల్వేస్లో 1980s నుంచి 2000s దాకా డేటా తీసుకొని నిజంగా రిజర్వేషన్ త్రూ వచ్చిన వాళ్ళ ప్రొడక్టివిటీ తక్కువగా ఉందా అని చూశారు. వాళ్ళకైతే ఏ ఎవిడెన్స్ దొరకట్లేదు. మరి నేను కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇండియాలో మొత్తం 256 యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ 11,000 కాలేజెస్ ఉన్నాయి. అందులో పర్సెంటేజ్ ఆఫ్ దళిత్స్ ఇన్ పొజిషన్స్ అని చూస్తే 2% మాత్రమే ఉంది. నవ్ యూ నో వాట్స్ ద రోల్ ఆఫ్ పవర్ వెన్ ఇట్ కమ్స్ టు గ్రోత్. అప్పర్ కాస్ట్ వాళ్ళ పర్సెంటేజ్ కంపారిటివ్లీ చాలా తక్కువే, కానీ 41% ఆఫ్ ద ఇండియాస్ వెల్త్ బిలాంగ్స్ టు దెమ్. 93% ఆఫ్ బోర్డ్ మెంబర్స్ ఫ్రమ్ ఇండియన్ కార్పొరేషన్స్ ఆర్ ఫ్రమ్ అప్పర్ కాస్ట్. All the 121 lead positions in India's newsroom belongs to upper caste. దానివల్ల ఏమవుతుంది అని అనిపించవచ్చు, బట్ దే విల్ హ్యావ్ ద పవర్ టు కంట్రోల్ ద నెరేటివ్ ఆఫ్ ఎ స్టోరీ. ఇప్పుడు న్యూస్ ఛానల్స్తో అదే కదా లొల్లి. ఒకరిని హీరో చేయాలన్నా, విలన్ చేయాలన్నా, ఎవరినన్నా మర్చిపోయేలా చేయాలన్నా వాళ్ళకి చాలా ఈజీ. సో ఇప్పుడు రిజర్వేషన్ ఇన్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ చూశాక మనం నిజంగా వరి అవ్వాల్సింది రిజర్వ్డ్ సీట్లో ఉన్నది రిచ్ క్యాండిడేటా, పూర్ క్యాండిడేటా, కాంపిటెంట్ స్టూడెంటా, ఇన్కాంపిటెంట్ స్టూడెంటా అనే దాని గురించి కాదు. ఇన్స్టెడ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు పువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అండ్ మెరిట్ ఉన్న జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి న్యాయం చేయడానికి సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేయండి. జాబ్ కెపాసిటీ పెంచండి అని గవర్నమెంట్ని అడగడం. అవి ప్రొవైడ్ చేయడంలో ఎవ్రీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది కాబట్టే పొలిటికల్ గెయిన్స్ కోసం రిజర్వేషన్ పెంచుతూ పోతున్నారు, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. ఇఫ్ యూ హ్యావ్ టు బ్లేమ్ ఎనీవన్, బ్లేమ్ ద గవర్నమెంట్ ఫర్ నాట్ గివింగ్ యూ ఇనఫ్, నాట్ ది అండర్ ప్రివిలేజ్డ్ గైస్ అనేది నాకున్న పర్సనల్ ఒపీనియన్. భయ్యా ఇండియాలో 50 కోట్ల మంది యువత ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్ అన్నీ తిప్పి కొడితే 50 లక్షలు ఉండొచ్చు. ఆ 50 కోట్ల మంది గవర్నమెంట్ జాబ్స్ కోసమే ఉన్నారు అని అనట్లేదు, కానీ ట్రై చేసే 1 కోటి మందికైనా జాబ్స్ ఉండట్లేదు. సో రిజర్వేషన్లో మా కాస్ట్ని యాడ్ చేయమని చెప్పడం కాదు, ఫస్ట్ ఉన్న జాబ్స్, ఉన్న సీట్స్ పెంచండి అని అడగడం ఈజ్ మోర్ ఫెయిర్ థింగ్ టు డూ. సరే భయ్యా, ఓకే రిజర్వేషన్ ఉండని, కానీ నువ్వే ఇంతసేపు చెప్పినావు రిప్రజెంటేషన్ ఉంటే మెల్లిగా కాస్ట్ డిస్క్రిమినేషన్ తగ్గుతుంది, ఆ తర్వాత కాస్ట్ అనేదే లేకుండా పోతుంది అని చెప్పి మాయావతి ఎగ్జాంపుల్ ఇచ్చావు. మళ్ళీ నువ్వే ఊర్లో బిల్ గేట్స్నే మాలోడు అని చెప్పి చూస్తున్నారు. ఎంత డబ్బు, పవరు, పలుకుబడి ఉన్న ఎవడూ దేకడు, వాళ్ళ ఫీలింగ్స్ అలానే ఇంటాక్ట్గా ఉంటాయి అంటున్నావు. రెండు నువ్వే చెప్తున్నావు. మరి ఇలా ఉంటే మార్పు జరిగేది ఎప్పుడు, ఈక్వాలిటీ వచ్చేది ఎప్పుడు, రిజర్వేషన్ తీసేసేది ఎప్పుడు అని అంటే ఏంటంటే బాబాయ్, గవర్నమెంట్ కాస్ట్ తీసేయడానికో డిస్క్రిమినేషన్ తీయడానికో దాని ప్రయత్నాలు అది చేస్తూ ఉంటుంది.
కానీ కొన్ని పనులు మాత్రం నీ అంతట నువ్వే చేయాలి. అప్పుడే వీలైనంత తొందరగా రిజర్వేషన్ తీసేయచ్చు. అవి ఏంటంటే, ఫస్ట్ మనకున్న ప్రివిలేజెస్ని యాక్సెప్ట్ చేయడం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ప్రివిలేజెస్ అన్నిట్లో ఉంటుంది, జెండర్లో, రిలీజియన్లో, రిచ్ అండ్ పూర్లో, అన్నిట్లో. అలానే కాస్ట్ ప్రివిలేజెస్ కూడా చాలా ఉంటాయి. మాగేమున్నాయి బాబు అని అనిపించవచ్చు. ఈ ప్రివిలేజెస్కున్న రోగం ఏంటంటే, అది ఉన్నోడు ఎప్పుడు రియలైజ్ అవ్వడు. వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కారు ఉన్నోడికి ఏం తెలుస్తుంది ఎండలో నడిచే బాధ అన్నట్టు, లేనోడికే తెలుస్తుంది బాధ. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బేసిక్ స్మాల్ స్కేల్వి చెప్తా. ఫస్ట్, మీరు ఎప్పుడైనా గమనిస్తే రెడ్డి గారు వచ్చారు, చౌదరి గారు ఎలా ఉన్నారు అని అంటూ ఉంటారు. వాళ్ళ పిల్లల్ని కూడా బయట రెడ్డి గారి అబ్బాయి, చౌదరి గారి అమ్మాయి అని రెస్పెక్ట్ఫుల్గా మెన్షన్ చేయడానికి వాడతారు. లోవర్ కాస్ట్ వాళ్ళది లండి కొడక అని తిట్టడానికి, పరాయోళ్ళ అబ్బాయి, పింజారి ఎదవా అని నెగిటివ్ టర్మ్స్కి వాడతారు. రెడ్డి నా కొడక అని తిట్టరు, లండి వారి అబ్బాయి అని రెస్పెక్ట్ఫుల్గా మెన్షన్ చేయరు. మూవీస్లో కూడా సమరసింహారెడ్డి, రాయలసీమ రామన్న చౌదరి అని పెట్టడానికి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఎవడన్నా పల్నాటి మాల, సమరసింహ మాదిగా అని పెట్టడానికి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరిదాకో ఎందుకు, మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో పవన్ కళ్యాణే చెప్పాడు, జానీ అనే పేరు పెడితే చాలామంది అడ్డుకున్నారంట, హీరో మనోడైతే బాగుంటుంది కదా అని. దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కమ్స్ టు పీపుల్ వెన్ యూ కన్సిడర్ దెమ్ లోవర్ టు యూ. దట్స్ హౌ కాస్ట్ బేస్డ్ ప్రివిలేజెస్ ఆర్ దేర్. అప్పర్ కాస్ట్లో ఉన్న వాళ్ళు మేము ఈ కాస్ట్ అని గర్వంగా చెప్పుకుంటారు. లోవర్ కాస్ట్ నుంచి వచ్చిన మన ఫ్రెండ్సే కాస్ట్ మెన్షన్ చేయడానికి సిగ్గుపడతారు. ఎందుకు? జడ్జి చేస్తారనే భయం. ఒకవేళ చెప్పుకున్నారే అనుకో, నువ్వు ఎస్టీయా, యూ డోంట్ లుక్ లైక్ దెమ్ ఎట్ ఆల్, యా నైస్ అని ఏదో పొగిడినట్టు డిస్క్రిమినేట్ చేస్తారు. ఆ దృష్టిలో ఏంటి ఇప్పుడు ఎస్టీ అంటే అడుగులలో ఆకులు చుట్టుకున్నట్టు తిరగాల? వాట్ ద ఫక్ డూ యూ మీన్? అందుకే ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు సే ఇట్ అవుట్ లౌడ్ అండ్ నాట్ బి జడ్జ్డ్. టెంపుల్కి వెళ్ళాలనిపిస్తే సర్దుకొని వెళ్ళిపోతాం మనం. టెంపుల్కి వెళ్తే రాణిస్తారా, మనం వెళ్ళొచ్చా అని ఆలోచించాల్సిన పని ఉండకపోవడం ప్రివిలేజ్. ప్రేమించిన పార్ట్నర్ లోవర్ కాస్ట్ నుంచి అయితే ఇంట్లో ఒప్పుకుంటారో లేదో, నన్ను చంపుతారేమో అని భయం లేకుండా ఉండడం ప్రివిలేజ్. ఉద్యోగాలు దొరక్కపోతే ఎవరైనా రీచ్ అవుట్ అయ్యి ఇడు మనోడే కొంచెం చూడండి అని పవర్ ఉండడం ప్రివిలేజ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే బాబాయ్, నువ్వు మామూలుగా ఏ భయం ఇబ్బంది లేకుండా చేసేసే పని వేరే వాడు చేయాలంటే చట్టం, ధైర్యం, బలం కావాల్సి వస్తుంది చూడు, దాట్ ఈస్ ఎ ప్రివిలేజ్. సో అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి రిజర్వేషన్ అనే ప్రివిలేజ్ తీసేయాలి అంటే నువ్వు నీ ప్రివిలేజెస్ వదిలేయాలి. లేకపోతే అప్రెస్ కాస్ట్ జనాలకి నీలాగే ప్రివిలేజెస్ ఇవ్వాలి. ప్రివిలేజెస్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, మొత్తానికి సమానంగా ట్రీట్ చేయాలి. అప్పుడు దట్స్ ది ఓన్లీ టైమ్ వెన్ వీ కెన్ మేక్ అన్ ఆర్గ్యుమెంట్ టు టేక్ అవుట్ రిజర్వేషన్స్. ఐ యూస్ టు థింక్ మన పేరెంట్స్ జనరేషన్ వేరు, మన మిలీనియల్స్ వచ్చాక చాలా మారుతాయి అని అనుకున్నా. బట్ మన వాళ్ళు కాస్ట్ ఫీలింగ్ని కూడా దేశాలు విస్తరించేలా చేస్తున్నారు. when I was in Dallas doing my masters, అక్కడ నన్ను ఒక రూమ్లో ఉంటుంటే నన్ను అడిగినాను ఏ కాస్ట్ మీరు ఏంటో అది ఇది అని చెప్పి. దెన్ ఇంకా నాకు చాలా ఇబ్బందిగా ఉండింది, బట్ ఐ హ్యాడ్ టు షేర్ ఇట్. సో షేర్ చేసినాను. నెక్స్ట్ రోజు, ముందు రోజు వరకు నన్ను రవి ఎలా ఉన్నావు, తిన్నావా ఎట్లా అడిగే వ్యక్తి, నెక్స్ట్ రోజు నుంచి రా పోరా, తిన్నావారా, ఏంది, ఎట్లున్నావు, ఎట్లా టోన్ మారిపోయింది. నన్ను మన మాట తీరుకొని మొత్తం మారిపోయింది. సో ఐ అబ్జర్వ్ దిస్ లాట్ ఇన్ డాలస్. ఏంటంటే సో కమ్యూనిటీ గొడవలు ఎక్కువ ఉంటాయి. అండ్ యుఎన్టీలో కూడా నేను అబ్జర్వ్ చేసినాను, 2 మేజర్ కమ్యూనిటీలు ఉంటాయి. సో వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి సపరేట్గా. నువ్వేంద్ర వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఆడితో ఎందుకు మాట్లాడుతున్నావు, ఎట్లా ఉంటుంది. సో ఇంకా 2 మెయిన్ పొలిటికల్ పార్టీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కదా, ఆ 2 పొలిటికల్ పార్టీస్కి గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్ వాళ్ళు వీళ్ళు ఏమైనా బిజినెస్ పెడితే వాళ్ళకి సపోర్ట్ చేయరు, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయరు. అండ్ రెస్టారెంట్స్ కూడా ఇప్పుడు ఆ కమ్యూనిటీ వాళ్ళ రెస్టారెంట్స్ ఉందంటే వేరే కమ్యూనిటీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు అనమాట తినడానికి. సో ఐ అబ్జర్వ్ దిస్ అ లాట్ ఇన్ డాలస్. ఐ డోంట్ నో ఇన్ టెక్సస్ అ లాట్. మా అమ్మాయి ఎవరో ఫారెన్ తెల్లని చేసుకుంటుందని చెప్పి కొంతమంది కమ్మోళ్ళు ఆడిని ఎట్టాగొట్ట అక్కడ మినిస్ట్రీకి చెప్పి డ్రగ్స్ ప్లాన్ చేసి ఆడిని అరెస్ట్ చేయించేసి ఫైనల్గా లైఫ్లో బయటికి రాకుండా చేద్దామని కొంతమంది కుట్ర. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దిస్ ఇస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ పీపుల్. ఎంత వెనకబడి ఉన్నారు, ఇంకా అలా ఆలోచిస్తున్నారు. ఇంటి నేను ఆడికి చెప్పా, నువ్వు ఎదో ఆలోచనలు ఎదో పనులు చేయి, మాకు నువ్వు ఆ పని చేస్తే నా లైఫ్ అంతా ఆయన బయటికి ఎట్లా తీసుకురావాలి, నేను చావాలి. మా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, మీకెందుకయ్యా మధ్యలో, మాకు లేని గొడవ మీకెందుకు. మనం ఇప్పుడే ఒక అసోసియేషన్ చేసుకొని మార్క్స్లో మన రెడ్డిలు దాచిపెట్టకపోతే మళ్ళీ రెడ్డి అనేవాడు ఉండడు ఇక్కడ. రియల్లీ నేను లాస్ట్ టైం చెప్పాను, మనం అందరూ ఒకటైపోతే రెడ్డీస్ ప్రపంచంలో ఉండేవాళ్ళు వైట్ హౌస్లో రెడ్డిని కూర్చోపెట్టాలి అనేది డ్రీమ్ నాకు. ఇప్పుడు రామారావు గారు ఉన్నాడు, ఆయన ఒక పర్టికులర్ కాస్ట్లో గొప్పోడు, ఆయన సీఎం అయ్యాడు, గ్రేట్. కాబట్టి ఆయన కాస్ట్లో ఉన్న మేమంతా గ్రేట్ అంటే ఆయన గ్రేట్, నువ్వు కాదు.
ఎప్పుడు వస్తుంది ఈ ఫీలింగ్ అని అంటే నాన్ అచీవర్స్ వచ్చినప్పుడు. ఈడేమి సాధించలేడు కాబట్టి నేను ఆయన ముట్టుకున్నా కాబట్టి నేను గ్రేట్. నేను మహేష్ బాబు ఫ్యాన్ని, మహేష్ బాబు గ్రేట్ కాబట్టి నేను గ్రేట్. మా కులం పలానా వాడు గ్రేట్ కాబట్టి నేను గ్రేట్. నువ్వేంటి, నువ్వు సాధించడానికి ఏమీ లేనప్పుడే నువ్వు పలానా హీరో వెనక ఫ్యాన్ అవుతావు, ఒక కులాన్ని పట్టుకుని అలాడతావు. రీసెంట్గా ఒకటి విన్నా, కంబోడియాకి ఆ పేరు ఎలా వచ్చిందంటే కమ్మ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కంబోడియా అయిందంట. కమ్మ ప్లస్ బోజ్ కాంబోజ్. కమ్మ అంటే కమ్మ సామాజిక వర్గం, కమ్మ కులం. వీళ్ళకి దీనికి ఏంటి సంబంధం అంటే కంబోడియాలో నివసించే ప్రజలందరూ కూడా ఈ కమ్మ కులానికి చెందిన వాళ్ళే, ఈ కమ్మ వంశస్థులే అక్కడ నివసిస్తున్నారు అని చెప్పి ఇవాళ చెప్తున్నారు. కంబోడియా కమ్మ వాళ్ళది, మరి చార్మినార్ చార్ మీద ఏం మాట్లాడుతున్నారు సార్? అందుకే ఈ పిచ్చిని విస్తరించకుండా ఆపాలి అంటే వీ షుడ్ స్టాప్ కన్జ్యూమింగ్ సర్టెన్ షిట్, వీ షుడ్ స్టాప్ యూజింగ్ సర్టెన్ వర్డ్స్, లెట్స్ బికమ్ అవేర్ ఆఫ్ ప్రివిలేజెస్ అండ్ ఎంకరేజ్ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్. ఇంటర్కాస్ట్ అని చెప్పగానే దీనేమో ప్రేమిస్తే మూవీలో చూపించినట్టు ఏదో సైకిల్ మెకానిక్ ఇచ్చి పెళ్లి చేయమన్నట్టు చూస్తారు ప్రతి ఒక్కడు. అదేందో అర్థం కాదు. పని పాట లేనోడికి ఇచ్చి పెళ్లి చేయమన్నట్లేదు. అట్లీస్ట్ యూ రిచ్ ఆర్ పొటెన్షియల్ గైకి ఇమ్మంటున్నా, విచ్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ ఫ్యూచర్ కిడ్స్ అంట. The entire field of genetic studies has very clearly proven that when genes from two diverse genetic locations meet, then the offspring is both healthier, more intelligent, more creative. So for humanity to progress, it is important that people from different places, different races, different ethnicities, they meet and they converge. That's even a biological imperative. ఓ బాబు వింటున్నాం కదా అని మస్తు చెప్పినో, అసలు అన్ని అప్పర్ క్లాస్ వాళ్ళకేనా? అప్పర్ క్లాసెస్ వాళ్ళందరూ పుణ్యాత్ముల? వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ఏం లేదా? వాళ్ళకి ప్రివిలేజెస్ ఏం లేవా అంటే ఎందుకు లేవు? ఉన్నాయి. ఇండియాలో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ప్రతి ఫెసిలిటీని అబ్యూజ్ చేసే జనాలు ఉండనే ఉంటారు. ఈ కాస్ట్ పౌడ్ రిలీజ్ చేసినప్పుడు వన్ ఆఫ్ మై ఫాలోవర్ అండ్ ఇన్స్టా టోల్డ్ మీ, తన ఆఫీస్ కొలీగ్ హూ ఈజ్ అన్ ఎస్సీ, ఆడు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిందని ఆఫీస్లో కాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తుంది అని చెప్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్లో కేసు ఫైల్ చేసేదాకా తీసుకెళ్ళాడంట. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని చాలా దారుణంగా వాడుతున్నారు భయ్యా కొంతమంది. ముందు నేను చెప్పా కదా, అప్రెస్డ్ కాస్ట్ వాళ్ళల్లో కొంతమందికి ఇల్లు రెంట్కి ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు చాలామంది అని. అది కాస్ట్ ఫీలింగ్ వల్లే కాదు. దేర్ వేర్ ఇన్స్టెన్సెస్ రెంట్ కట్టమంటే ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ యాక్ట్లో కేసు వేస్తా అని ఓనర్ని బెదిరిస్తున్నారంట. మైనార్టీలకి ఎస్సీలకి ఇవ్వకపోవడం అనేది ఏం లేదు, కానీ వాళ్ళు ఎస్సీసీ కొంతమంది ఎవరు మైనార్టీస్కి ఏంటంటే వాళ్ళ ఆర్థిక సమస్యల వల్ల కొన్ని అద్దెలు భరాయించలేక వాళ్ళు కొద్ది దూరంగా వెళ్తూ ఉంటారు. ఎస్సీస్కి ఏమో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి రేపొద్దున ఖాళీ చేయలేమనే భయంతో కొంతమంది ఎవరు కొంతమంది ఇస్తూ ఉంటారు. 1-2 కాదు, ల్యాండ్ లిటికేషన్స్లో, డివోర్స్ కేసెస్లో అన్నిట్లో వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన లాని ఇలా యూజ్ చేసుకొని పవర్ని అబ్యూజ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది సమ్ ఫ్యూ సెట్ ఆఫ్ పీపుల్ చిన్నప్పటి నుంచి వివక్ష బులింగ్కి తట్టుకొని జాబ్ కొట్టిన వాళ్ళు పవర్ రాగానే ముఖ్యంగా పోలీస్ సర్వీసెస్లో దే ఆర్ ప్లేయింగ్ ఫేవరెటిజం అంట. పెద్దగా పవర్ లేని అప్పర్ కాస్ట్ వాళ్ళతోటి ఆడుకుంటూ ఆడికి సొసైటీ త్రూ జరిగిన డిస్క్రిమినేషన్కి ఇలా గ్రడ్జ్ తీర్చుకుంటున్నాడంట. ఏ అధికారం అయితే చేతికి వస్తే బాగుపడుతుంది, డెవలప్ అవుతారని అనుకున్నారో అది చేతికి రాగానే ఒకప్పుడు వీళ్ళని ఎలా అయితే ఆడుకున్నారో వీళ్ళు అలానే ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా బ్రాహ్మిన్స్ ఎక్కువ బలి అవుతున్నారంట దీనికి. మమ్మల్ని సాగొట్టారుగా 100 ఏళ్ళుగా, ఇట్స్ పే బ్యాక్ నో, కర్మ ఈజ్ ఎ బూమరాంగ్ బెచ్ అనే ఫీల్లో ఉన్నారంట బేసిక్గా. అందుకే అంటారు పవర్ ఈజ్ నెవర్ ఇన్నోసెంట్. అది ఉన్న ప్రతి ఒక్కడు అబ్యూజ్ చేస్తాడు. ఆఫీస్లో మేనేజర్ దగ్గర నుంచి కంట్రీని రన్ చేసే లీడర్స్ దాకా. అఫ్కోర్స్ ఎస్సీ ఎస్టీస్ పైన జరిగే అట్రాసిటీస్ని, క్రైమ్ రేట్ని పోల్చుకుంటే ఇది నెగ్లిజిబుల్గా అనిపించినా వాట్స్ నాట్ రైట్ ఈజ్ నాట్ రైట్ నో మ్యాటర్ వాట్. ఆల్ దోస్ గైస్ హూ టేక్స్ అడ్వాంటేజ్ అండ్ డూ ఫక్డ్ అప్ షిట్ లైక్ దిస్, జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, బతుకులు మంచిగా అవ్వాలంటే ఎన్నో పనులు కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. సంకనాకి పోవాలంటే ఒక గబ్బు పని చేయాలి. నీతో పాటు నీ వాళ్ళని కూడా దొబ్బెడతావు. అందుకే ప్లీజ్ డోంట్. అండ్ లాస్ట్లీ వన్ మోర్ థింగ్, గవర్నమెంట్ పొలిటికల్ రీజన్స్ వల్ల రిజర్వేషన్ని టచ్ చేయకపోవచ్చు. సో ఇన్స్టెడ్ రిజర్వేషన్ త్రూ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి వచ్చిన వాళ్ళు మీ అంతటా మీరే మాకు రిజర్వేషన్ వద్దు, అట్లీస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ వీ కెన్ కంపీట్ ఇన్ ఓపెన్ కేటగిరీ అని రిఫ్యూజ్ చేస్తే దట్ వుడ్ బి అ పవర్ఫుల్ స్టేట్మెంట్ అండ్ బెనిఫిషియల్ ఫర్ ద కంట్రీ టూ. ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఓబీసీకి చెందిన సర్టెన్ కమ్యూనిటీస్ మా గవర్నమెంట్ ఇచ్చే రిజర్వేషన్ వద్దు అని బాయ్కాట్ చేశారు. గోయింగ్ ఫార్వర్డ్ అదే మార్గం అనుకుంటా. ఒకసారి ఆలోచించండి. ఇప్పటివరకు నేను చెప్పిందంతా రీసెంట్ పాస్ డేటా నుంచి వచ్చింది. ఫ్రెష్ సెన్సస్ తీసుకోవాల్సిన టైంలో పాండమిక్ వచ్చింది, తర్వాత ఎలక్షన్స్ హడావిడితో డిలే అయ్యింది. నెక్స్ట్ వచ్చే ఫ్రెష్ డేటా డెఫినెట్గా బెటర్గా ఉంటుంది, ఎందుకంటే డిజిటలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ హ్యాస్ రీచ్డ్ ఎవ్రీ వన్. కానీ డిస్క్రిమినేషన్ పోయి అండ్ రిజర్వేషన్ తీసేసేంత బెటర్గా అయితే డెఫినెట్గా ఉండదు. సో గోయింగ్ ఫార్వర్డ్ వర్క్ ఆన్ సాల్వింగ్ డిస్క్రిమినేషన్. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు
కొంతమందికి మెరిట్ అనేది కాస్ట్ ప్రివిలేజెస్ వల్ల సులభమైతే ఇంకొంతమందికి రిజర్వేషన్ అనే ప్రివిలేజ్ వల్ల సులభం అవుతుంది. ఇది అర్థం చేసుకుంటే ఏ గొడవలు ఉండవు. ఇప్పటికే చాలా మాట్లాడినట్టు అనిపించినా ఇంకా చాలా ఉంది చెప్పడానికి. బట్ దీస్ ఆర్ సమ్ బేసిక్ థింగ్స్ ఐ వాంట్ యూ గైస్ టు గెట్ ఎ క్లారిటీ అబౌట్. ఐ హోప్ ఇట్ మేడ్ సమ్ సెన్స్. ఎప్పట్లాగే షేర్ చేయండి, మేక్ పీపుల్ అవేర్. నా పేరు అజయ్ పాదర్తి. విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ పాడ్. బాయ్.